ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్టకి. భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం జ్ఞానాంతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఓ మనం ప్రథమ స్కందం 13వ అధ్యాయం పేరు ధృతరాష్ట్ర నిష్క్రమణము.
దాంట్లో 41 శ్లోకం నుంచి ఈరోజు చదవబోతున్నాం. 41 శ్లోకానికి ముందు వరకు మనం ఏంటంటే విదురుని మాటలు విని ధృతరాష్ట్రుడు గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. విదుషుడేమో ఆయన యొక్క ఆ, పెద్ద నాన్నగారు అవి లేకపోవడం చూసి సంజయ్ని ప్రశ్నిస్తాడు. సంజయుడు కూడా నాకు తెలియదని అంటుంటాడు. ఈలోపు నారదముని వస్తాడు. నారదమునిని సత్ ఒక ఆ, సత్కరించి సత్కారపూర్వకంగా ఆహ్వానించి ఆ, ఆయన్ని ఈ క్వశ్చన్లు అడుగుతాడు, ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది. దానికి ఆ, నారదముని ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు మనకు. అది 47 శ్లోకం నుంచి ఏంటి అసలు సమాధానం ఏం చెప్తున్నాడు అని మనం చూద్దాం. నారద ఉవాచ మా కంచన శుచో రాజన్ యదీశ్వర వసం జగత్ లోకాః సపాలయస్యే మే వహంతి బలిమీషితుః ససంయుక్త సంయునక్తి భూతాని సయవ వియునక్తి చ. ఓ అలా శ్రీ నారదుడు పలికెను, ఓ రాజా, ప్రతి ఒక్కరూ ఈశ్వరాధీనులై ఉన్నందున ఎవరిని గూర్చి శోకింపకము. కనుకనే జీవులు మరియు వారి పాలకులందరూ తమ రక్షణార్థమే పూజా కార్యములను అనుసరించుచుందురు. ఆ భగవానుడే జీవులను కలుపుచు విడదీయచు ఉన్నాడు. ఇక్కడ యుధిష్ఠిర మహారాజు యొక్క చింతను చూసి నారదముని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎవరి కోసం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకని ప్రతి ఒక్కరు ఈశ్వర ఆధీనులై ఉన్నారు. ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఉన్నారు అంటే భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నాడు. భగవంతుడి యొక్క నిర్ణయానుసారంగా అన్నీ జరుగుతూ ఉంటాయి. అంచేత మనం ఎన్ని చేసిన, అందుకనే మనం చూసుకున్న మన జీవితంలో కూడా మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఎందుకు ప్రార్థిస్తుంటారు అంటే భగవంతుడు ఏదో ఒకటి మేలు చేయాలి మాకు అన్న భావంతో చేస్తారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనందరం కూడా మన మన యొక్క ప్రయత్నం వల్ల కానీ లేదంటే మన యొక్క ఆ కోరిక వల్ల కానీ ఏది అవుతాది అన్నది అసత్యం. అందుకనే నిజంగా మన కోరుకోవడం వల్ల లేదా మన ప్రయత్నం వల్ల అన్నీ అయిపోతాయి అనుకుంటే మన భగవంతుని పూజించాల్సిన అవసరం లేదు కదా. ప్రతి ఒక్కరు భగవంతుని పూజిస్తారు, ఎవరో ఒకరు. అది అంటే అది కృష్ణుడు అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, లేదంటే హనుమంతుడు అవ్వచ్చు, గణేష్ అవ్వచ్చు, దుర్గాదేవి అవ్వచ్చు. ఎవరో ఒకరిని ఎందుకు పూజిస్తున్నారంటే వాళ్ళకి తెలుసు నా ప్రయత్నం వల్ల ఈ పని అవ్వదు అని. భగవంతుడి దేవత కరుణ, భగవంతుడి కరుణ, ఎవరో ఒకరు కరుణ కావాలి, దానివల్ల ఇది సఫలం అవుతుంది అన్న విషయం మనకు అందరికీ తెలుసు. కాబట్టే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఏదో ఒక ఆరాధన చేయడం మొదలు పెడుతుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే కార్యం అయిపోయిన తర్వాత మనం ఏమంటాం? నేను సాధించానంటాం. సాధించడానికి ముందు అందరినీ భగవంతుని ప్రార్థన చేస్తాం. భగవంతుడా నాకు ఇది వచ్చేటట్టు చూడు, లేదంటే పాస్ అయ్యేటట్టు చెయ్యు, ఏదో చెయ్యి అని చెప్పి. పాస్ అయిపోయిన తర్వాత లేదా సఫలం అయిన తర్వాత నేను చేశానని చెప్తాం. అది కపటం. ఎందుకని రానంత వరకు భగవంతుడా 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 అని చెప్పి ప్రార్థిస్తున్నాం, వచ్చాక ఆయన మర్చిపోతున్నాం. సో అదే విషయాన్ని ఇక్కడ పరోక్షంగా చెప్తున్నారు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నారు, ఈశ్వరాధీనులై ఉన్నారు. సో ఎవరు కూడా మన చేతుల్లో కానీ మనం అనుకున్నట్టుగా అన్ని భగవంతుడు ఏది నిర్ణయిస్తే దాని ప్రకారం నడుస్తూ ఉంటుంది. అంచేది ఈరోజు ఆయన ఉన్నాడు లేదా వెళ్ళిపోయాడు అంటే ఇన్ని ఉన్నన్ని రోజులు కూడా భగవంతుడు ఆయనకి ఆ మనసు బుద్ధిని ఇచ్చాడు, ఇక్కడ ఉండడానికి, ఇక్కడ ఉండేటట్టుగా ఉన్నాడు. ఈరోజు ఆ బుద్ధిని తీసేశాడు.
అందుకే అక్కడ వెళ్ళిపోయాడు. దాంట్లో నువ్వు చేసేది లేదు, నేను చేసేది లేదు. చూడండి, మనలో కూడా మన కుటుంబాల్లో మనం చాలాసార్లు విసిగిపోతుంటాం. నేను చస్తాను, చస్తే పేరు వదులుతుంది, అవి అంటాం, ఇవి అంటాం, ఇంట్లో పారిపోతే తెలుస్తుంది వీళ్ళకి. కానీ ఎప్పుడు వెళ్దాం, ఎందుకని మనకు ఆ బుద్ధి ఇవ్వలేదు భగవంతుడికి. ఆ ఫ్రస్ట్రేషన్ ఎన్ని మాట్లాడినా సరే, అది భగవంతుడు ఇచ్చే వరకు మనం కదలం. ఆ, రోజు తిట్టినా సరే బాధలు పడతాం, కానీ వెళ్దాం, వదిలి వెళ్దాం. కొంతమంది ఉంటారు, ముట్టుకుంటే పాపం పారిపోతారు. ఆ, నాకు తెలుసు, ఒక మాతాజీ అలాగే, ఆమె విడాకులకి పెళ్ళి అయింది. పెళ్ళైన 8వ నెలకి విడాకులకి కేసేసింది. పిటిషన్ ఏంటంట, ఆమె బర్త్డేకి వాళ్ళ ఆయన 11:55కే చెప్పేసి హ్యాపీ బర్త్డే అని చెప్పి పడుకుని పోయాడు. 5 నిమిషాలు ఉండలేడు. నా మీద ప్రేమ లేదు, ఇలాంటి వాడితో ఎందుకు ఉండాలి నేను నన్ను మా ఇస్కాన్ వాళ్ళతో యాత్రకి సెకండ్ క్లాస్లో తీసుకెళ్ళాడు, స్లీపర్ క్లాస్లో తీసుకెళ్ళాడు, ఏసీలో తీసుకెళ్ళలేదు. ఇవి ఆమె పిటిషన్స్. యూనో అంటే వాళ్ళ బుద్ధి అది. అది ఎవరు మనం ఏం చేయలేం. సో అంచేత భగవంతుడు ఇచ్చిన దాని ప్రకారమే అవుతాయి అవి. కొంతమంది ఎన్ని కష్టాలు పెట్టినా అలాగే పడి ఉంటారు, అక్కడే ఉంటారు. ఎంత చూసుకున్నా సరే "నీకు నచ్చలేదు, ఇంకా తగ్గేది" అని చెప్పి వెళ్ళిపోతుంటారు. రెండు మన చేతిలో లేవు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరాధీనులై ఉన్నందున ఎవరి గూర్చి శోకింపకము. అంచేత మనం ఎక్కువగా వాళ్ళ మీద మమకారం పెంచుకుని వాళ్ళ కోసం శోకించడం అన్నది తెలివి తక్కువతనం అని నారదముని ఇక్కడ యుధిష్ఠిర మహారాజు చెప్తున్నాడు. అందుకనే మనం ఇటువంటి మమకారాలు పెంచుకోకూడదు. ఈ భౌతిక జగత్తులో ఏది శాశ్వతమైంది కాదు. ఉం? ఏదైనా మనం శాశ్వతం అనుకున్నామంటే ఏంటంటే ఆ బ్రహ్మ ఒక్కటే శాశ్వతం, ఇంకేం లేదు. నేను శాశ్వతం అనుకుంటే బ్రహ్మ ఒక్కటే శాశ్వతంగా ఉంటుందేమో మనతో తప్ప ఇంకేది ఉండదు. ఉం. అందుకని ఆ బ్రహ్మలోనే ఉంటుంటాం మనం ఎప్పుడు. కానీ ఎక్కడైనా చూసుకోండి, అది ఏదైనా ఏ విషయంలో చూసుకున్నా సరే, మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే, ఈరోజు వండిన సాంబార్ రేపు మళ్ళీ వండితే రేపు రాదు, అలా రాదు. రేపు టేస్ట్ వేరు, ఈరోజు టేస్ట్ వేరు, ఎల్లుండి టేస్ట్ వేరు, ఒకేలాగా రాదు. అంటే ఏది ఏది శాశ్వతం కాదు. ఉం. మీరు చేస్తే ఒకడేమో బాగుంది అంటాడు, ఇంకోటేమో ఉప్పు ఎక్కువైంది అంటాడు, ఇంకోటి పులుపు ఎక్కువైంది అంటాడు. ఇవన్నీ అంచేత ఈ భౌతిక జగత్తులో ఏది శాశ్వతంగా ఉండదు. శాశ్వతంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అనుకోవడం. అంచేత ప్రతిది కూడా భగవద్ ఈ ఎలాగైతే మై అధ్యక్ష అయిన ప్రకృతి అని చెప్పి భగవద్ ఎప్పుడు చెప్పాడో, ఆయన లెక్క ప్రకారమే అన్ని ఈ ఏది ప్రకృతి నడుస్తూ ఉంటుంది. అంచేత ప్రకృతి మారుతూ ఉంటుంది, ఆయన లెక్క ప్రకారం మారుతూ ఉంటుంది. అంచేత మనకు మన ఆధీనంలో ఏది ఉండదు. ఎవరో ఒకరు ఎంతో మంది కలుస్తుంటాం, ఎంతో మంది విడిపోతుంటాం. మనలో కూడా అంతే. మనం మన చిన్నపిల్లలు మన మన పిల్లల్ని మనం ఎంతో కష్టపడి చదివిస్తాం. పెద్దయ్యాక ఏం చేస్తారు వాళ్ళు? మనం విడిచి వెళ్ళిపోతారు. ఉండమన్నా ఉండలేరు, ఉంచుకోవడం కూడా లేవదు. ఎందుకని వాళ్ళు జాబులు కావాలని వాళ్ళు బయటికి వెళ్ళాలి, ఇంట్లో కూర్చుంటే అవ్వదు. వెళ్ళిపోయారని బాధపడుతుంటాం, మనం వెళ్ళకుండా పోనీ ఇంట్లో కూర్చుంటే అది కూడా బాధపడుతుంటాం, సరే ఇంట్లో కూర్చుని పోయాడు అని చెప్పి. సో రెండు అంచేత ఏ ఏవి కూడా మనం ఎందుకు అంచేత మమకారాలు అనేవి మనం పెంచుకోకూడదు దీని మీద. అదేవిధంగా నిన్ను ఉన్న రోజులు ఉన్నారు, ఈరోజు దూరంగా ఉన్నారు, అక్కడ వాళ్ళ సంతోషం, మన ఇక్కడ మన సంతోషం, ఆ విధంగా ఉండాలి. ఉం? అ- అదేవిధంగా ఇక్కడ అంటున్నాడు, ఈ రోజు నువ్వు బాధపడుతున్నావు మీ పెద్దనాన్న వాళ్ళు వెళ్ళిపోయారని. ఇన్ని రోజులు నీతో ఉండడానికి మనసు భగవంతుడు ఆ బుద్ధిని ఇచ్చాడు, ఉన్నారు. ఈరోజు భగవంతుడు ఆ బుద్ధిని తీసేశాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. అంచేత నువ్వు దాని మీద వాళ్ళ కోసం మమకారం పెంచడం శోకించదు. కనుకనే జీవులు మరియు వారి పాలకులందరూ తమ రక్షణార్థమై పూజా కార్యములు నిర్వహించుచుందురు. జీవులందరూ ఎందుకు పూజ చేస్తున్నారు? వాళ్ళకి ఆ పూజ చేయడం ద్వారా మనం పరోక్షంగా తెలుసో తెలియకో భగవంతుడా నీ చేతుల్లోనే ఉంది ఇది అన్న భావన మనలో మనం అంగీకరిస్తున్నట్టే అది. నిజంగా మనకి అది భగవంతుడితో సంబంధం లేదనుకుంటే మనం ఆయన దగ్గరికి వెళ్దాం.
కదా. ప్రతి ఒక్కరు పూజిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే తెలుసో తెలియకో ప్రత్యక్షంగా పరోక్షంగా పరోక్షంగా భగవంతుడు నా జీవితాన్ని నియంత్రిస్తున్నాడు అని మనం అంగీకరించినట్లే అది మనం పూజ చేయడం ద్వారా. అందుకే చెప్తున్నాడు అంత జీవితులు కానీ ఆ జీవుని పాలించే, అంటే ఇప్పుడు మనల్ని ఉద్ధరించే పైన వాళ్ళని ఎవరైనా ఉంటే వాళ్ళైనా సరే దేవతలు కూడా అంతే. మనల్ని అందరూ దేవతలు కొద్దిగా నియంత్రిస్తున్నారు, మనల్ని హెల్ప్ చేస్తున్నారు, కానీ దేవతలు కూడా వాళ్ళు వాళ్ళు కూడా భగవంతుని ప్రార్థిస్తుంటారు, మా కష్టాలను తీయలేదు, మా కష్టాలు లేకుండా చూడని చెప్పి. అంటే అందరూ ఆఖరికి ఆ భగవంతుడి మీదే ఆధారపడి ఉన్నారు. అందుకే ఆ భగవానుడే జీవులను కలుపుచూ విడదీస్తుంటాడు. అంటే భగవంతుడు ఏం చేస్తుంటాడు, జీవుని కలుపుతూ ఉంటాడు, విడదీస్తుంటాడు అనుకోడు. కానీ ఈ ఫిలాసఫీ హిరణ్యకశిపుకు కూడా తెలుసు, మనకే తెలియదు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షని చంపేసిన తర్వాత ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు, మన జీవితంలో కలిసేదంతా ఎలా కలుస్తాం, దారిలో బారసాలు వెళ్తూ ఉంటారు, ఎక్కడ చలివేంద్రం ఉంటే చలివేంద్రం దగ్గరకు వచ్చి నీళ్ళు తాగుతారు, కొంచెం కూర్చుంటారు, ఏ నాయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి గంట సేపు మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు, తర్వాత ఎవరి పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. ఆ గంటలో చూసుకున్న తర్వాత అరే నువ్వు నన్ను విడిచిపోతావా, నేను విడిచిపెడతాను ఏడుస్తా, తెలివి తక్కువ. సో అదే విధంగా మన ఈ జీవితంలో వస్తాం, ఒరే నువ్వు నా కొడుకుడు ఆయన, నువ్వు నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నని, నీ చెల్లిని అని చెప్పుకుంటున్నాం, కౌర్లు ఆడుకుంటున్నాం, చిన్నప్పుడు ఇలా ఆడుకున్నాం అలాగ ఆడుకున్నాం, నువ్వు ఇది ఇవ్వాలి, నువ్వు ఎవరు కొట్టుకున్నావు, పోయి తగలాడుకున్నావు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం. అంచేది భగవంతుడు అందరినీ కలుపుతుంటాడు, వెళ్ళిపోతుంటాడు. అదే చెప్తాడు. అంచేది ఇది శాశ్వతం కాదు, ఎవరు కాదు. ఈ రోజు మీరు తల్లిదండ్రులు ఆ ఫిలాసఫీ అన్నది చెప్తాడు. సో అదే ఫిలాసఫీ ఇక్కడ నారదముని ఇక్కడ చెప్తున్నాడు, జీవులందరినీ భగవంతుడే కలుపుతుంటాడు, విడదీస్తూ ఉన్నాడు. అంచేత నువ్వు ఎవరి కోసం కూడా చింతించాల్సిన అవసరం లేదు. భాషలో ప్రభుపాద వారు రాస్తున్నారు, ఈ జగమనందు గాని లేక ఆధ్యాత్మిక జగనందు గాని ప్రతి జీవి పూర్ణ పురుషత్వ శ్రీకృష్ణ భగవాన్ ఆధీనం నందే ఉండును. అది ఇది మనం ఇక్కడైనే కాదు, ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళినా సరే మనం భగవంతుని మీదే ఆధారపడి ఉంటాం. భగవంతుడు ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది. అక్కడ ప్రయత్నం చేసినా మనం విజయవంతం అవ్వం. విజయం అక్కడ కూడా భగవంతుడు అవ్వాలంటేనే విజయం, సక్సెస్ఫుల్ అవుతాం, లేదంటే అక్కడ కూడా మనం ఫెయిల్యూర్ కేసులే. యశోద యశోద అంత ప్రయత్నించింది బంధించాలని, కృష్ణుని బంధించి పడకూడదు అనుకున్నంత సేపు యశోద ఏం చేయలేకపోయింది. ఏ క్షణం అయితే భగవంతుడు ఓకే నేను బంధితుని అవ్వాలనుకున్నాడో ఆ క్షణం యశోద బంధించగలిగింది. అంచేత మనం ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్న ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న భగవంతుడి యొక్క కృప లేనిది ఏది జరగదు మన జీవితంలో. కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన అన్ని కూడా భగవంతుడి నిర్ణయానుసారమే జరుగుతూ ఉంటాయి, ఆయన ఆధీనంలో జరుగుతూ ఉంటాయి. అంచేత మనం ఈరోజు భౌతిక జగత్తును బయటపడిపోయి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోయాం అంటే అక్కడ భగవంతుడితో సంబంధం లేదు అని అన్నీ నేను అయిపోతాను కాదు. కాకపోతే అక్కడికి ఇక్కడ ఉన్న తేడా ఏంటంటే అక్కడ మనం ఆలోచించేవన్నీ భగవంతుడి ఆనందం కోసం ఆలోచిస్తాం కాబట్టి అక్కడ ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా అది భగవంతుడి యొక్క ఆనందమే కాబట్టి భగవంతుడు ఆనందిస్తారు కాబట్టి భగవంతుడి ఆనందం చూసి మనం ఆనందిస్తుంటాం. ఇక్కడ ఏం చేస్తాం, ఈ మన ఆనందం కోసం కాబట్టి ఫెయిల్యూర్ అయితే అయ్యో అని చెప్పి ఏడుస్తుంటాం, సక్సెస్ అయితే సాధించిందని చెప్పి గర్వపడుతుంటాం. రెండు నష్టమే, గర్వం నష్టమే, దుఃఖం నష్టమే. అంటే ఇక్కడ మనకు దుఃఖమే ఉంటుంది, అక్కడ సుఖం ఉంటుంది. ఎందుకని ఫెయిల్ అయినా అదే భగవంతుడి ఆనందం కోసమే, సక్సెస్ అయిన భగవంతుడి ఆనందం కోసమే. అంచేత రెండింటిలోనూ భగవంతుడి ఆనందాన్ని చూసి మనం ఆనందిస్తుంటాం. ఇది అక్కడ ఆనందమే మిగులుతుంది, ఇక్కడ దుఃఖం మిగులుతుంటుంది. రెండు కూడా భగవంతుడి నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఉంటాయి. ఇది చాలా. సో ఇక్కడ మూర్ఖ జీవియే ముఖ్యంగా మానవుడు ప్రభుపాద రాస్తున్నారు, కృత్రిమంగా భగవాన్ నియమమునకు విరుద్ధంగా తిరుగుబాటు చేసి అసురుడిగా నీ భంగము కావించిన వానిగా దండింపబడును. అది చూడండి, ప్రభుపాద బ్రాకెట్లు ముఖ్యంగా మానవుడు అని రాశారు. ఎందుకంటే మానవుడు తప్ప మిగతా జీవులు ఏవి కూడా భగవంతుడి యొక్క నిర్ణయానికి విరుద్ధంగా నడవలేవు. రావు ఉందనుకోండి, కరువు కాటకాలు వస్తే గడ్డి దొరకకపోతే
అది అలాగే మాడి చస్తుంది కానీ మాంసం తినదు. అలాగే పులి ఉందనుకోండి, దానికి జంతువులు ఏవి దొరకకపోతే అది కూడా బక్క చచ్చిపోయి ఆకలికి చస్తుందేమో కానీ చుట్టుపక్కల గడ్డిని మాత్రం తినదు. ఇంకా వాటి నియమాలు అవి. అవి ఇంకా వాటిని జవదాటలేవు, వాటికి ఆ స్వేచ్ఛ లేదు. కానీ భగవంతుడికి ఆ స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి భగవంతుడు ఏం చేస్తుంటాడు? భగవంతుడు ఏమన్నాడు, భగవంతుడు చెప్తే అవుతుందా, నేను ఇలాంటి రకరకాలుగా మనం మాట్లాడుతుంటాం, రకరకాలుగా చేస్తూ ఉంటాం. మనం ఇంత భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా మనం చాలా విషయాలు తప్పని తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాం. ఎందుకని మనకు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి. అందుకనే మనం కర్మకి బద్దులు అవుతాం. జంతువుల్లో ఒక జంతువు ఇంకో జంతువుని చంపితే అది హింసే, కానీ వాడికి కర్మ రాదు. ఎందుకంటే వాడికి ఆ స్వేచ్ఛ లేదు. వాడికి అదే ఆహారం. అది తినకపోతే అవి బతకలేవు. అంచేత వాటికి అదే ఆహారం కాబట్టి ఆ ఆహారం కోసం అవి చేస్తున్నాయి. జీవన జీవన ఆత్మరక్షణ కోసం చేస్తున్నాయి కాబట్టి అది కర్మ కాదు. మనకి స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి మనం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి బాధ్యులు మనం. అందుకనే మనం కర్మ మనకి వస్తుంది, వాటి కర్మ రాదు. అంచేత మూర్ఖపు జీవియే కృత్రిమంగా భగవన్ నియమానికి విరుద్ధంగా తిరుగుబాటు చేసి అసురునిగా దండింపబడతారు. అందుకని వాళ్ళందరినీ భగవంతుడు దండిస్తూ ఉంటాడు. అసలు బాగా ఎక్కువగా ఇచ్చేసే వాళ్ళని భగవంతుడు స్వయం వచ్చి దండిస్తాడు. రాని వాళ్ళని కర్మ ద్వారా దండించి రకరకాల యోనిల్లోకి పంపించి ఆ, అందులో కష్టాలు పడేటట్టుగా చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా దండిస్తూ ఉంటాడు. రెండో పారాగ్రాఫ్ ప్రభుపాలు వారు రాస్తున్నారు. నిర్దేశింపబడిన సుఖ దుఃఖములను సాదా నిత్మించి ఎవడను మార్చలేడు. కాలం యొక్క సూక్ష్మ ఏర్పాటులో సంభవించే అట్టి వాటిని ప్రతి ఒక్కరు అంగీకరించే తీరవలను. వాటికి ప్రతిక్రియ చేయుటకు ప్రయత్నించటంలో ఎట్టి ప్రయోజనం లేదు. అది అంచేత మనకొచ్చే మన 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 జీవితంలో రావాల్సిన సుఖ దుఃఖాలను ఎవరు కూడా తొలగించుకోలేరు. దాన్ని తీసుకోవాలని ఏదో ప్రయత్నం చేయడం అన్నది అర్థవంతమైంది, అర్ధరహితమైంది. రూపద్వారా దాని ప్రయత్నం చేయడంలో ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే ఒకవేళ మనం ప్రయత్నం చేసి ఏదైనా సాధిద్దాం అనుకుంటే ఏం జరుగుతుంది అక్కడ? మనం మన యొక్క కర్మని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం అంతే తప్ప తొలగించుకోవడం లేదు. ఎవరు కూడా వాళ్ళ యొక్క కర్మని ఎవరు తీయలేరు. దాన్ని మనం ఏం చేయగలం? ఓన్లీ పోస్ట్ పోన్ చేసుకోవాలి, అంతమించి ఇంకేం చేయలేం. ఈ రోజు ఎప్పటికైనా అది వచ్చి తీరాల్సిందే, రాకుండా ఉండదు. అంచేత మనం ఓన్లీ భగవంతుడు తప్ప ఇంకెవరు కూడా కర్మని తీయలేరు. భగవంతుడు ఒక్కడే దాన్ని ఏదో ఒకటి చేయగలడు. మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తాం? ఓన్లీ పోస్ట్ పోన్ చేయగలం. అంచేత మన పోస్ట్ పోన్ అయినంత మాత్రాన పోయిందని కాదు, మన ఆనందపడితే అది తప్పదు. పోస్ట్ పోన్ అయినంత మాత్రాన అది పోలేదు. మళ్ళీ ఎప్పటికప్పుడు వేరే రూపంలో దేంట్లోనా మనం అనుభవించాల్సిన కష్టమో సుఖమో ఏదో ఒకటి వస్తుంది, రాకుండా ఉండదు. అందుకని మనం ప్రయత్నం చేయడం కంటే భగవంతుని యొక్క శరణాగతిని మనం తీసుకోవడం బెటరు. ఆ భగవంతుని శరణాగతి తీసుకోవడం ద్వారా మనం మన అందుకే ప్రభుపాదాలు అందుకనే అది ప్రయత్నం చేసే బదులు భగవంతుని శరణాగతి తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయడం బెటరు అని చెప్పి ప్రభుపాదాలు రాస్తున్నారు. ఉం. ఇక్కడ ఇక్కడ ప్రభుపాద నారదముని ఏం చేస్తున్నాడంటే ఈ యుధిష్ఠ మహారాజు తను పడుతున్న ఆ అనవసరపు వ్యధకి గురవుతున్నారు కాబట్టి ఆ వ్యధ నుంచి ఆయన బయట తీయాలని చెప్పి వచ్చాడు. లేకపోతే నారదముని అక్కడ రావాల్సిన అవసరం లేదు. కానీ రావడానికి ముందు
మనం కొద్దిగా ఓదార్చుతూ ఉండాలి. ఓదార్చడానికి ఇవన్నీ చెప్తున్నాడు. హ్మ్. ఇవన్నీ విషయాలు తెలియనివి గాదు. కొన్ని తెలిసినవే మనం ఏం చేస్తాం కొన్నిసార్లు మర్చిపోతాం ఆ టైంలో. ఎప్పుడైతే గుర్తు చేస్తామో మళ్ళీ అవి మనం మన మీద పనిచేస్తాయి. అందుకనే ఈ ఆయనకి ధృతరాష్ట్రుడు యొక్క గమ్యం ఏమిటి? ఏం చేస్తున్నాడు అని తెలిసినప్పటికీ అది అది దాంతో నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఆయన భగవద్గీత వెళ్ళిపోతాడు. నువ్వు టెన్షన్ పడొద్దు అని చెప్పలేదు డైరెక్ట్‌గా. దానికి ముందు మనకు తెలిసిన విషయాన్ని చెప్తే మనం కొద్దిగా ఆహ్, సం మనం మనక మనసు స్థిమితం అవుద్ది. దానికోసమే ఆయన చెప్తున్నాడు. చెప్పి అన్నీ భగవంతుని నిర్ణయం ప్రకారం జరుగుతదని చెప్పి భగవంతుడికి డైరెక్షన్ తీసుకెళ్తున్నారు. ఎప్పుడు మనం టీచింగ్ చేసేటప్పుడు గాని, ఎవరైనా ఓదార్చేటప్పుడు వాళ్ళని భగవంతుడి దగ్గరయ్యేటట్టుగా చేయాలి. భగవంతుడి విశ్వాసం పెరిగేటట్టుగా చేయాలి. మన ప్రీచింగ్ గాని, లేదంటే మన ఓదార్పు గాని, లేదంటే మన పొగడ్త గాని, అది మనం మర్చిపోకూడదు. మనం ఒక వ్యక్తిని దండించినా, లేదా ఒక వ్యక్తిని పొగిడినా, ఏం చేసినా అది భగవంతుడి దగ్గరికి చేయకపోతే ఆ వ్యక్తిని లేదా ఆ జీవిని అది వ్యర్థం. ఎందుకు పనికిరానిదయిపోద్ది. అందుకని ఇక్కడ ముందు నారదుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడి యొక్క స్థాయిని, భగవంతుడు అన్నిటికి నియంత్రకుడు. ఆయన నిర్ణయం ప్రకారం అన్నీ జరుగుతాయన్న ఒక దీన్ని ఆయన ఇస్తున్నాడు. ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ దాని తర్వాత విషయం అంతా చెప్తూ ఉంటాడు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చెప్తాడు. ఇంకో ఉదాహరణ కూడా ఇస్తున్నాడు. ఏంటంటే, "యథా గావో నసి పురత్రాస్ తాస్తి తాస్ తంత్యా తంత్యాం బుద్ధాశ్చ ధామభిः వాక్తంత్యాం నామ బిర్బద్ధా అవంతి బలమీసుతుః." పదాలు చాలా కష్టం. దీర్ఘముగా ముక్కుతాడు వేయబడి బంధింపబడిన పశువు బద్ధై ఉండునట్లు మానవులందరూ పలు పలు విధములైన వేద నిర్దేశములచే కట్టుబడి భగవదాజ్ఞలను పాటింప బద్ధులై ఉన్నారు. అది. ప్రతి ఒక్క ఎద్దు కూడా ముక్కుకి తాడేస్తారు. ముక్కులోకి ఇలా కుట్టి. దాన్ని అక్కడ పట్టుకోరు. ఏం చేస్తారు దానికి తాడు కట్టి ఎనకాతల ఎక్కడో కూర్చుంటాడు. కూర్చొని ఇలా లాగ్గానే అది ఆగుతది. దాన్ని అలా నియంత్రించొచ్చు. అదే విధంగా మనందరిని కూడా భగవంతుడు కొన్ని శాస్త్ర నిర్దేశకతలు, వేద నిర్దేశక కొన్ని శాస్త్ర నియమాలు, శాస్త్రాల యొక్క సూత్రాలు అన్న ఒక తాడుతోటి మనల్ని నియంత్రిస్తూ ఉంటాడు. సో, దాన్ని ఎవరు కూడా ఇచ్చేయలేరు. దాన్ని జవదాటి ఎళ్ళలేరు. హ్మ్. ఎలాగైతే ఎద్దు ఎంత స్ట్రాంగ్ అయినప్పటికి కూడా ఆ తాడు లాగ్గానే అది ఇంకేం చేయకుండా అలాగ ఎలాగైతే ఉండిపోద్దో, అదే విధంగా జీవుడు కూడా ఎంత బలవంతుడైనప్పటికి కూడా ఈ వేద నియమాలు, ప్రకృతి నియమాలు అన్నాటిలిని దాటి వెళ్ళలేడు. వెళ్ళాలని ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా దండింపబడి, శిక్షించబడి వారి యొక్క గమ్యాన్ని మృత్యు రూపంలో ఎదుర్కొన్నారు. వాళ్ళ లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. కానీ లాస్ట్‌కి మృత్యువుని ఎదుర్కొన్నారు అంతే. అంచేత ఎవరు కూడా ఈ ప్రకృతి భగవదాజ్ఞను పాటించడానికి బయటికి రావాలి. అందరూ కూడా భగవదాజ్ఞకి బద్దులై ఉంటారు. అందుకనే ఆహ్, భగవద్గీతలో కూడా 4:11లో చెప్తాడు. "ఏ యదా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్య పార్థ సర్వసః." వర్తంతే. ప్రతి ఒక్కరు కూడా నా మార్గాన్నే అనుసరిస్తూ ఉన్నారు. అంటే నమ్మని వాళ్ళు అందరూ కూడా భగవంతుని దాన్ని ఎవరు దాటలేరు. భగవంతుడు మన నియమాలు దాటి ఎవరు వెళ్ళలేరు. అదే విషయం ఇక్కడ నారదులు కూడా మళ్ళీ చెప్తున్నారు. భగవదాజ్ఞకు పాటింపబద్ధులై ఉన్నారు. అంచేత వాళ్ళు సుఖపడినా భగవంతుని నిర్ణయం ప్రకారమే. దుఃఖపడినా భగవంతుని నియమం ప్రకారమే. ఇప్పుడు చూడండి
నేను వేద నియమం పాటించింది ఎవరిని ఇదంతా బాగోస్ ఇదంతా మూర్ఖత్వం, ఎవరు దీన్ని పట్టించుకుంటాడు అని అనొచ్చు. ఓకే. నేనక్కడ వేదాలన్నిటిని తిరస్కరించాను. వేద నియమాలన్నీ తిరస్కరించాను. నాకు అవసరం లేదు. కానీ దానొచ్చే కర్మని నేను వదులుకోలేను. కర్మకు నేను బద్ధుడిని. ఆ కర్మ నియమం ఎవరు పెట్టింది? ఆ వేద నియమాలే పెట్టాయి. వేద నియమాలే చెప్పాయి. నువ్వు ఇలా చేస్తే ఇలా ఈ కర్మ వస్తుంది. దాన్ని నేను అంగీకరించాలి. దాన్ని నేను కాదని చెప్పలేను. నేను తిరస్కరించడం వల్ల నా నెక్స్ట్ జన్మ జంతు జన్మ అయితే జంతు జన్మ నేను వద్దనుకున్నా నాకు అది జంతు జన్మే వస్తుంది. అంచేత మనం ఎప్పటికీ కూడా భగవత్ ఆజ్ఞని మనం శిరసావహించుకుంటూ ఉండాలి తప్ప శిరసావహించకుండా ఉండలేం. అది ఓన్లీ భ్రమలో ఉన్నవాడు మాత్రమే అలా ఊహించుకుంటూ కూర్చుంటాడు. నేను భగవంతుడు చెప్పి విన్నా, నాకు అవసరం లేదు, భగవంతుడితో సంబంధం లేదు, భగవంతుడు లేడు, ఇలాంటివన్నీ కూడా అదంతా భ్రమలో ఉన్నవాడు తప్ప అది చెప్పుకోవడం వరకే. నిజానికి అది అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి నియమం ప్రకారమే నడుచుకోవాల్సి వస్తుంది. భగవంతుడి నియమం ప్రకారమే ఆ జీవితంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎవరు చేయలేరు. భగవద్గీతని బద్దులు అవ్వాల్సిందే ప్రతి జీవి. సో ప్రభుపాద చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ బడజాలనందున భగవన్ నియమాలన్నీ కఠినములని తెలియబడుచున్నవి. మనం వాటిని ఎలాగ మనం వాటిని ఛేదించలేం, వాటిని జవదాటలేం కాబట్టి అవన్నీ కూడా కఠిన నియమాల్లా కనబడుతుంటాయి. అదే కఠిన నియమాల్లో కనబడుతూ ఉంటాయి. కానీ కఠినం అంటే అర్థం ఏంటి? మనకి ఇష్టం లేనిదే కఠినం. ఇష్టం అంటే కఠినం కాదు కదా. చూడండి, ఒక పేపర్‌లో ఎగ్జామ్ పేపర్‌లో అదే క్వెషన్ ఉంటది. ఒకడికేమో టఫ్‌గా ఉంటది. ఇంకోటికేమో బానే ఉంటది. ఎందుకని? చదువుకున్నోడికి బాగానే ఉంటది. చదువులేనోడికి టఫ్‌గా ఉంటది. ఎందుకంటే అది అందులో వచ్చిందేమీ ఉండదు. అది పేపర్ కాదా అంటే మన బట్టి ఉంది. పేపర్ అదే. సో, నియమం అదే. కఠినంగా ఎవరికి అనిపిస్తది? ఎవరైతే పాటించడానికి ఇష్టపడరో వాళ్ళందరికి కఠినంగా అనిపిస్తది. ఎవరైతే పాటించడానికి ఇష్టపడతారో వాళ్ళకది ఈజీ. అంచేత అయితే భగవంతుడు ఏవి కూడా మనం ఉల్లంఘించడానికి ఇష్టం మనకి ఉల్లంఘించడానికి అవ్వదు కాబట్టి, మనకి ఇష్టం లేనివన్నీ కూడా కఠినంగా అనిపిస్తూ ఉంటాయి. ఇష్టం ఉన్నవన్నీ పర్వాలేదు. నిజంగా భగవంతుడు మనకు కృప వస్తుంది. అంత మంచి కృప వస్తుంది. మంచి అన్ని పాజిటివ్‌గా వస్తుంది అక్కడ. అబ్బా! ఎంత బావుంది. ఎంత ఆనందం అంటాం. కష్టం వస్తే చాలా కష్టం అండి ఆ భగవంతుడితోటి. కష్టం ఏం లేదక్కడ. మన కర్మే ఇస్తుంది. మనకు ఆ సుఖం ఇచ్చినా భగవంతుడు కర్మానుసారం ఇస్తున్నాడు. దుఃఖం ఇచ్చినా కర్మానుసారం ఇస్తున్నాడు. కానీ కష్టాన్ని మనం అంగీకరించాం కాబట్టి మనకు కష్టం అనిపిస్తుంది. కఠినం అనిపిస్తుంది అంతే తేడా. భగవానుడు సృష్టించిన నియమం అనేది ఏమాత్రము మార్పు తెచ్చినను నియమోల్లంఘనను కావించిన వానికి అది గొప్ప ప్రమాదంగా కొని తెచ్చును. ఎవరైనా సరే భగవంతుడు సృష్టించిన నియమానికి ఏమాత్రం మార్పు తేవాలనుకుంటే అది ఎవరైతే తేవాలని ప్రయత్నిస్తే వాడికి గొప్ప ప్రమాదాన్ని కొని తెస్తుందట. కొని తెచ్చును. ఎందుకని అదే చేశారు రావణాసురుడు, హిరణ్యకశిపుడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క నియమాలకు విరుద్ధంగా వెళ్ళి దానివల్ల నియమోల్లంఘన చేయాలని చెప్పి ప్రయత్నించారు. వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్నారు. భౌతిక జగమునందు జీవులందరూ తమ ఇష్టానుసారమే ఇటు బద్ధ జీవనమును అంగీకరించి ప్రకృతి నియమం చెల్లే బంధితులై ఉన్నారు. అటువంటి బంధము నుండి బయటపడుటకు భగవాన్ ఆజ్ఞలను అనుసరించే ఏకైక మార్గము అది. ఎప్పుడైతే భగవంతుడు జీవులు ఎప్పుడైతే తమ ఇష్టానుసారం నడుచుకొని తమ ఇష్టానుసారం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ కూడా బద్ధులైపోయి నేను ప్రకృతి నియమాలచే బద్ధులైపోయి వాళ్ళు ఆ ప్రకృతి నియమానుసారం శిక్షించబడుతున్నారు. అలా కాకుండా మనం ఎప్పుడైతే దాని నుంచి బయటపడాలి, మనం ఈ బద్ధ స్థితి నుంచి బయటపడాలనుకుంటే ఒకటే మార్గం. ఏటో ఒక మార్గం భగవంతుని నియమానుసారం, ఆజ్ఞానుసారం నడుచుకుంటూ వెళ్ళడం. అందుకనే భక్తులు ఎటువంటి కర్మలు చేసినా సరే వాళ్ళు కర్మకి బద్ధులవ్వరు.
ఇది 13 అధ్యాయంలో వస్తుంది. భగవంతుడు చెప్తూ ఉంటాడు, నా భక్తులు ఆ, ఆ, వీళ్ళకి మిగతా భౌతిక కార్యాలు చేసినప్పుడు కూడా వాళ్ళు ఎటు కర్మకు బద్ధులు కారు అని చెప్పి ఆ శ్లోకం నాకు గుర్తులేదు. అలా చాలా ఉన్నాయి ఇటువంటి కర్మ కోసం చెప్పేవి. ఆ, మళ్ళీ 18 అధ్యాయంలో కూడా వస్తుంది. ఆ, మళ్ళీ 18 అధ్యాయం ఒకటి, 9లో వస్తుంది. 9లో రెండు రకాలు యోగులకి, రెండు రకాల రెండు రకాల యోగులు చెప్తారు వాళ్ళ గమ్యం. ఎవరు ఎవరు ఏ సమయంలో విడిచిపెడితే మళ్ళీ ముక్తి వచ్చి పునర్జన్మ ఉండదని, ఆ, ఎవరికి మళ్ళీ మళ్ళీ జన్మిస్తారని చెప్పి భక్తులకు తెలిసినప్పటికి కూడా వాళ్ళు దీంతో సంబంధం లేదు అని చెప్పి చెప్తాడు. భక్తుల విషయంలో ఇది వేరు. ఆ, వాళ్ళకి వాళ్ళ నియమోల్లంఘన అన్న విషయాన్ని దాంట్లోనే ఆలోచించరు కాబట్టి వాళ్ళకి ఈ కర్మబంధన అనేది ఉండదు. ఎప్పుడు భగవంతుడు చెప్పిన నియమానుసారం నడుచుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా సరే అది నియమోల్లంఘన అవదు. అది ఎటువంటి కర్మకి దారి తీయదు. అది. లేకపోతే మనం ఏమాత్రం చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే అది మనం బద్దులో అయిపోతాం. అంచేది మనం భగవంతుని ఆ నియమానుసారం నడుచుకోవడం మంచిది. ప్రభుపాద వారు ఇక్కడ కొన్ని చెప్తున్నారు సెక్యులరిజం పేరు మీద చాలా జరుగుతూ ఉంటాయి దానికోసం. మతరహిత రాజ్యము అంటే సెక్యులరిజం భగవన్ నియమములను ఉల్లంఘించుటకు జనులను అవకాశం అసిగినను రాజ్యాంగ నియమములను ఉల్లంఘించుటందు నిషేధించును. దాని ఫలితం ఏమనగా మానవుడు సృష్టించబడిన అసంపూర్ణ నియములకు పాటించుట కన్నను భగవన్ నియమములను ఉల్లంఘించుట చేతనే జనులు బాగులు లగుదురు. ఇప్పుడు సెక్యులరిజంలో వాళ్ళేటి ఏ మతానికి నియమం లేవు, ఏ మతాన్ని మీరు చేయడానికి లేదు అని చెప్పి చెప్తారు. అన్ని మతాలు ఒకటి, అందరికి ఎవరితో సంబంధం లేదని. ఆ విధంగా భగవన్ నియమాలని ఉల్లంఘించడానికి వాళ్ళు ఒక అవకాశం కల్పిస్తున్నారు. భగవంతుతో సంబంధం లేదు. సెక్యులరిజంలో ఉన్న వాళ్ళే ఈ మతం అయితే ఆ మతంది రైటే, ఆ మతం తప్పు అన్నది లేదు, అది తక్కువ అన్నది లేదు, ఇది ఒకటే, ఇది గొప్ప, ఇది గొప్ప, అది గొప్ప, అన్ని గొప్ప, ఎవరు తక్కువ లేదు, ఈ విధంగా మాట్లాడచ్చు. కానీ వాళ్ళు భగవన్ నియమాలను ఉల్లంఘించచ్చు. కానీ వాళ్ళు కూడా ఆ సెక్యులరిజంలో ఉన్న వాళ్ళు కూడా సెక్యులర్ కంట్రీ చేసిన నియమాలు మాత్రం ఉల్లంఘించడానికి లేదు కదా. మన ఇండియా ఒక విధంగా చూసుకుంటే సెక్యులర్ కంట్రీ. అందుకనే మత స్వేచ్ఛ ఉంది. ఎవరు ఏ విధంగానూ ఏ మతంలోకైనా మారచ్చు, ఏ విధంగా పూజించవచ్చు, ఎవరు ఏ మతం కోసం ప్రచారం చేయొచ్చు, ఎవరు చేయొచ్చు, ఎవరు ఆపడానికి లేదు. ఇవి లేవు అవి లేవు బాగానే ఉన్నాయి. అంచేత నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడచ్చు, నాకు నచ్చినట్టుగా నేను ప్రచారం చేయొచ్చు. ఆ ప్రచారం నేను ఏం చేసినా పర్వాలేదు, ఎలా మాట్లాడినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. కానీ అదే మనిషి ఇప్పుడు నేను ఒక క్రిస్టియన్ మతాన్ని లేదంటే ముస్లిం ఇస్లాం మతాన్నో లేదంటే హిందూ ధర్మాన్ని నేను ఏదో నాకు నచ్చిన విధంగా నేను విమర్శించాను అనుకోండి, హిందూ ధర్మం ఏదైనా తర్వాత ఇంకో ఇంకో సంస్థను చట్టపరంగా నన్ను శిక్షించలేరు ఎవరు కూడా. ఎందుకంటే నాకు ఆ స్వేచ్ఛ ఉంది. ఈ సెక్యులర్ కంట్రీ ఎవరు ఏ మతం కోసం మాట్లాడచ్చు, అందులో తప్పులు మాట్లాడచ్చు, ఒప్పులు మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. అదే నేను ఒక రాజకీయవేత్త కోసం కానీ, ఒక ప్రెసిడెంట్ కోసం, ఒక ప్రధానమంత్రి కోసం నేను రాశాను అనుకోండి, ఏం చేస్తారు, వెంటనే శిక్షిస్తారు. అంటే నేను భగవంతుడి నియమాలను పాటించకపోవచ్చు, భగవంతుడి యొక్క జ్ఞానం కోసం నేను పట్టించుకోకపోవచ్చు, కానీ అయినప్పుడు కూడా రాజ్యాంగ నియమాలను నేను పాటించాలి. దాన్ని విడిచిపెట్టుకోలేము. సో ప్రభుపాద వారు ఏమంటున్నారు, దాని బదులు రాజ్యాంగ నియమాలు పాటించాలి కాబట్టి దానివల్ల భగవంతు నియమాలు ఎందుకు వదిలిపెట్టరు, దాన్ని కూడా పాటించండి.
ఒక లెక్కకు వస్తే బెటర్ ఏంటంటే రాజ్యాంగ నియమాలు ఉల్లంఘించి భగవంతు నియమాలు పాటించింది, అది బెటర్. అంతేగాని రాజ్యాంగ నియమాలు అనుసరిస్తూ భగవంతు నియమాల్ని విడిచిపెట్టడం చాలా డేంజర్. ఇప్పుడు అందరూ కూడా అవే చేస్తున్నారు, భగవంతుడితో సంబంధం లేదు కానీ భగవంతుడి యొక్క ఈ రాజ్యాంగం పెట్టిన ఈ మనం పాటిస్తుంటాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం జై అనుకుంటారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ అంటారు, బీజేపీ వాళ్ళు బీజేపీ అంటారు, జై జై ఆ, లేదా ఇలా పెట్టుకుని ఆ నియమాలు పెట్టుకుని నేను బీజేపీ కార్యకర్తను కాబట్టి నేను ఇలా వ్యవహరించాలి, లేకపోతే నేను తెలుగుదేశం వాళ్ళని కాబట్టి ఇలా వ్యవహరించాలని చెప్పి పెట్టుకొని అవి చేస్తుంటారు, భగవంతుడి కోసం పట్టించుకోరు. ఆ భగవంతుడు నచ్చాయా లేదా, భగవంతుడికి ఇష్టమా కాదా, అలా చేసుకోవడం వల్లే ఎప్పుడైతే భగవంతుడి యొక్క నియమాల్ని మనం పట్టించుకోకుండా మనం వ్యవహరిస్తున్నామో మనందరం దుఃఖానికి లోనవుతున్నాం. ఈ భౌతిక జగత్తులో దుఃఖానికి అందరికి కారణం ఏంటంటే సెక్యులరిజం పేరు మీద భగవంతుని విడిచిపెట్టి ఈ అసంపూర్ణ జ్ఞానవంతులైన వీళ్ళు పెట్టిన నియమాలు పాటించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, అసంపూర్ణం కాబట్టి అందులో లోపాలు ఉంటాయి. లోపభూతమైన పని ఏది చేసినా సరే దానికి దండన ఉంటుంది కదా. సంపూర్ణం అవదు, సంపూర్ణం అవ్వకపోతే దానికి శిక్ష పడాల్సిందే. అంచేత మన అందరికీ కర్మబద్ధులు, మనకు మనకు పడే శిక్ష ఏంటి? కర్మ, కర్మబంధనం. సో ఆ విధంగా మన కర్మానికి బద్ధులు అయిపోతున్నాం. ప్రతి మానవుడును భౌతిక స్థితి అందరి పరిస్థితుల దృష్ట్యా అసంపూర్ణంగానే నుండును. అంతే, ఇక్కడ మనం ఎవరు కూడా సంపూర్ణ స్థితిలో లేవు, అందరూ అసంపూర్ణంగానే ఉంటున్నాం. భౌతికము ఎంత పురోవృద్ధి చెందిన వాడైనను దోషరహితమైన సంపూర్ణ రాజ్యాంగమును సృష్టింపగలగలడంటకు కించిత్తు కూడా అవకాశం లేదు. భౌతికంగా ఆయన ఎంతో పెద్ద డిగ్రీలు చేసి ఉండొచ్చు, పెద్ద సైంటిస్ట్ అవ్వచ్చు, ఏవో కొత్త చేయొచ్చు, కానీ వాళ్ళు ఎటువంటి లోపం లేకుండా రాజ్యాంగాన్ని కానీ లేదా నియమాలు కానీ అన్నింటినీ మనం చేయగలరు అన్నది అది అని చెప్పడానికి అవకాశం ఉండదు. ఓకే, పెద్ద సైంటిస్ట్ ఉండొచ్చు, నోబెల్ ప్రైజ్ ఉండొచ్చు, నోబెల్ 10 సార్లు పొంది ఉండొచ్చు, అయినా సరే ఆయన కనుక్కున్న 10 అంశాల్లోనూ లోపాలు ఉంటాయి. సెకండ్ వరల్డ్ వార్ టైంలో AK-47ని రష్యన్ సైనికుడు ఒక ఆయన కనుక్కున్నాడు. దానివల్ల సెకండ్ వరల్డ్ వార్లో రష్యా వాళ్ళు చాలా విజయవంతంగా వాళ్ళ యొక్క సైన్యాన్ని, వాళ్ళ యొక్క శత్రువులందరినీ ఓడించి విజయంగా గెలిచారు. ఆయన చనిపోతున్నప్పుడు ఒక వారం రోజుల ముందు ఆయన బాధపడుతూ ఒక లెటర్ రాసి చనిపోయాడు. ఇప్పటికీ అంటే 94 సంవత్సరాల వయసులో చనిపోయాడు ఆయన. 93 సంవత్సరాల వయసులో. ఆయన మిలిటరీలో అంటే 27, 20 ఆ సమయంలో ఉన్నప్పుడు అప్పటికి కూడా చెప్తున్నాడు ఏమనని, నేను ఇప్పటికి కూడా నన్ను చింతిస్తున్న విషయం ఒకటే ఏంటంటే అనవసరంగా నేను AK-47 కొనుక్కున్నాను అని. ఆ రోజు నేను AK-47 వల్ల ఎంత నష్టం జరగబోతుందో తెలుసుకుని ఉంటే నేను కనుక్కొని ఉండేవాడిని కాదని. ఎందుకంటే ఈరోజు టెర్రరిస్టులు అంతా కూడా AK-47 వాడుతున్నారు. ఆ రోజు ఆయన తన దేశం కోసం ఆలోచించాడు, లేదా ఏదో ఆలోచించి కనుక్కున్నాడు. కానీ అదే గన్నుతోటి ఈరోజు ప్రతి దేశంలో ఒకరికొకరు కాల్చుకొని చంపుకుంటున్నారు. పూర్వం అందుకనే శాస్త్రజ్ఞానాన్ని అందరికీ ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేవారు కాదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. సో అందరూ ద్రోణాచార్యుల యొక్క శిష్యులే, పాండవులు కానీ కౌరవులు కానీ అందరూ కూడా. కానీ బ్రహ్మాస్త్రం యొక్క ప్రయోగం అన్నది ఒక అర్జునుడికి ఒకరికి చెప్పాడు, మిగతా ఎవరికి చెప్పలేదు ఆయన. ఓకే, తర్వాత వాళ్ళ కొడుకు చెప్పాడు, అది వేరే విషయం. వాళ్ళ కొడుకు కూడా ఇనిషియల్గా మొదట్లో ఆయన కొడుకు కూడా చెప్పదలుచుకోలేదు ఆయన, ఎందుకంటే తెలుసు ఆయన కొడుకు కూడా ఇంద్రియ నిగ్రహం లేదన్న విషయం ఆయన తెలుసు. కానీ తర్వాత ఆ మమకారానికి లోనై ఆయన చేశాడు కాబట్టి తర్వాత దాన్ని దుర్వినియోగపరిచాడు, అవన్నీ తర్వాత విషయం. అంటే అప్పుడు పూర్వం ఆ జ్ఞానం ఉన్నది. చాలాసార్లు మన దాంట్లో ఒకసారి ఇలాగే ఇష్యూ వస్తే ఇలాగే వాదిస్తున్నారు అందరూ ఏమనంటే
వాళ్ళందరూ స్వార్థపరులు, వాళ్ళ జ్ఞానాన్ని ఎవరికి ఇవ్వలేదు, దాని వాళ్ళందరూ నశించిపోయింది, ఇది బెటర్. ఏనా బెటర్ నశించిపోవడం, నశించిపోయి ఉండిపోతే ఆలోచించుకోండి కూడా. ఈ బ్రహ్మాస్త్రం అందరి చేతుల్లో ఉంటే ఏమై ఉండేది వాటికి. ఉం? చేత జ్ఞానాన్ని ఇవ్వకపోవడం మంచిదైంది. అదే ప్రతి ఒక్కరు కూడా మంత్రాలు చదివి ఒకరి ఒకరు వేసుకొని చంపుకొని కూర్చునే ఉన్నవారు. అంచేది ఇవన్నీ కూడా మనం పూర్వం వాళ్ళందరూ అందరూ ఇవన్నీ ఆలోచించారు. వాళ్ళ జ్ఞానం అందరూ ఎవరు పడితే ఈ రోజు ఏమవుద్ది, వెంటనే న్యూస్ పేపర్కి ఇంటర్వ్యూలో చెప్పేస్తాడు, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి చెప్పి, లేదంటే ఏదో చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు న్యూక్లియర్ వెపన్స్ అనేవి అమెరికా రష్యాలో ఉండేవి. అలా అనుకున్నా, మాలాగా మా అంత వాళ్ళు ఇంక గొప్ప వాళ్ళు ఎవరు లేరు, మేమే కంట్రోల్ చేస్తాం. కానీ ఎలా కంట్రోల్? ఇప్పుడు అందరు ప్రతి దేశం దగ్గర ఉంది న్యూక్లియర్. ఎందుకని? అందరూ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు పబ్లిక్గా. రెండోది ఆఖరి, అది ఇంత ముందుంటే శబ్దం ఉండేది, దానికి సాధన, భగవంతుడు పరంపరలో ఆశీర్వాదం కావాలి. గురు ఆశీర్వాదం లేకుండా ఇంకా మంత్రం తెలిసిపోయినా సరే నువ్వు చేసినా అది రాదు. గురు ఆశీర్వాదం ఇస్తేనే. చూడండి, నాకు ఇది ప్రత్యక్షంగా అనుభూతి. మా తాతయ్య గారు, అంటే మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు, పావుల కార్టుకి మంత్రాలు వేయడం చాలా ఫేమస్, చాలా ఫేమస్. ఆ నిక్ నేమ్ పాముల రాజు గారు అనేవారు. అంత ఫేమస్ అన్నమాట. ఆయన నాకు ఆ మంత్రం నేర్పుతానని చెప్పారు. నేర్పుతాను నీకు రాని. వెళ్ళాను, అంటే ఆ ఉపదేశం తీసుకున్నాం. కాదు అది, తర్వాత మంత్రం ఎక్కడ రాసిన చిట్టి పోయింది, ఆయన కూడా వెళ్ళిపోయారు. అది అయిపోయింది, అది అలా పడిపోయింది. లేదంటే ఈ బాధ వేస్తూ ఉండేవాళ్ళం నేను కూడా మంత్రాలు. ఏ, కానీ అంటే ఆ మంత్రం చూస్తే ఏం లేదు. లాస్ట్ ఫస్ట్ 4-5 లైన్లు గుర్తులేవు, కానీ లాస్ట్ నా ఆజ్ఞ నా గురువు ఆజ్ఞ అని ఉండేది. అది వచ్చిస్తుంది ఆ మంత్రానికి లాస్ట్లో. నా ఆజ్ఞ నా గురువు ఆజ్ఞ. అది చూస్తే మంత్రం చూస్తే నేను ఆశ్చర్యపోయాను, ఈ మంత్రం పనిచేస్తుందని. కానీ అక్కడ ఎందుకు? పరంపరలో వస్తుంది. ఆ గురువు ఆజ్ఞ వల్ల అది పనిచేస్తుంది. గురువుకి ఎందుకు మా గురువుకి ఎందుకు పనిచేస్తుంది? ఆ గురువు ఆజ్ఞ వల్ల. సో అంచేత కొన్నిసార్లు మంత్రాలు మనకు తెలిసిపోయినా, గురువుల యొక్క పరంపర ఆ ఆశీర్వాదం లేకపోతే మంత్రాలు కూడా పనిచేయవు. అంచేత ఒకవేళ అది పబ్లిక్గా తెలిసిపోయినా సరే ఎవరు ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేరు, గురు కృప లేదు కాబట్టి. ఇప్పుడే ఉంది, ఈ టెక్నాలజీ నువ్వు ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది లోపలంతా. నువ్వు ఎవడైనా తయారు చేసుకుంటున్నాడు ఇప్పుడు. పూర్వం అవన్నీ ఏంటంటే సిస్టమేటిక్, వాళ్ళు చూసి దాన్ని అందుకని ఎవరికి ఇచ్చేవారు కాదు. స్వార్థం కాదు, లోక కళ్యాణం, లోకాన్ని దృష్టిలో ఉంచుకుని, జరగబోయే రాబోతున్న ముప్పుని దృష్టిలో ఉంచుకుని వాళ్ళు చేసింది అది. లేకపోతే ఆ విధంగా మనకి ఎవరిని పడితే వాళ్ళకి ఇచ్చి ఉంటే ఈ పాటికి ప్రతి ఒక్క దాంట్లో బ్రహ్మాస్త్రాలు, లేదంటే ఈ పాశుపత అస్త్రాలు పట్టుకుని తిరుగుతూ ఉంటుంటే లేక లోకంలో కూడా ఆలోచించుకోండి. ఒకరితో మాట్లాడడం భయపడాలి. బాబాయ్ పలకరించిన కష్టమే, పలకరించకపోయిన కష్టమే, అన్ని కష్టాలే. ఇప్పుడు ఏ, మనకి చెత్త కంపంతా ఈ అస్త్రాలతో నిండి ఉంటుంది. అంచేత ఇవన్నీ మనం, ఈ నియమాలని దేన్ని కూడా మనం ఎప్పుడైతే మన ఇష్టానుసారం నడుచుకొని పెరుగుతానో అది అది సెక్యులరిజం పేర్ల మీద ఇవన్నీ కూడా మనం చేస్తుంది, మనం ఏం చేయలేం. అంచేత ప్రతి మానవుడు భౌతిక దృష్టి అందరి పరిస్థితుల దృష్టి అసంపూర్ణంగానే ఉండడు. భౌతికంగా ఎంత పురోగతి చెందిన వాడైనా దోషరహితుడైన సంపూర్ణ రాజ్యాంగం సృష్టించగలటకు కించిత్ కూడా అవకాశం లేదు. అంచేత మనం ఎంత చేసినా సరే, ఇప్పుడు మనకి అవి లేవు, పేరు ప్రతిష్టల మీద పడుతున్నారు కాబట్టి ఏదైనా ఒకటి కొనుక్కోగానే వెంటనే అది న్యూస్ పేపర్లో వచ్చేస్తుంది, దీంట్లో వస్తుంది, ఎంత పెద్ద పెద్ద రాస్తారు. నేను చాలాసార్లు అదే అనుకుంటుంటాను. ఏదైనా ఎక్కడైనా టెర్రరిస్టులు లేదంటే బాంబ్ బ్లాస్ట్ అయింది అనుకోండి, ఏం చేస్తారు, దాన్ని అనలైజ్ చేస్తారు. ఎలాగెళ్ళారు, ఏ విధంగా తప్పించుకున్నారు, ఇవన్నీ చేసి ఏం చేస్తారు, దాన్ని
న్యూస్ పేపర్లోనో లేదంటే ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెడతారు. అప్పుడు ఏమవుద్ది, ఎవరికైతే అంత బుర్ర లేదో వాడికి కూడా ఇప్పుడు అది తెలుస్తుంది. ఓహో! ఇలాగ బ్రేక్ చేయొచ్చు, ఇలా దాటి వెళ్ళొచ్చు అని. అని మనం వాళ్ళకింకా ఇస్తున్నాం. ఒకసారి ఒక ఇంట్లో దొంగలు పడ్డారట. దొంగలు పడితే ఆ హస్బెండ్ లేసి పట్టించుకున్నాడు దొంగని. గట్టి పట్టుకున్నాడు. పట్టుకొని అడిగారు, ఒలేయ్ ఎళ్లి తొందరగా అందరిని పిలిచి లేపండ్రా ఈయన్ని పట్టుకోవాలని చెప్పి. ఆమె ఎళ్తానని చెప్పి ద్వారం వరకెళ్ళి మళ్ళీ పరిగెట్టి వెనక్కొచ్చింది. వచ్చి నేను ఎళ్తున్నాను గానీ జాగ్రత్త పట్టుకో లేతే ఆడు చెయ్యి కరిచేసి ఎళ్ళిపోతాడు అని చెప్పి. అప్పటి వరకు ఆ దొంగకి అర్థం అవ్వలేదు. ఐడియా రాలేదు. ఇప్పుడు అర్థం వెంటనే చెయ్యి కరిచేసి పారిపోయాడు. ఏమో అంచేత మనం లేనిపోని ఐడియాలు మనం ఇస్తుంటాం. సో, అంచేత ఇవి మనం గొప్ప అనుకుంటాం. 10 మందికి చెప్పేసి వాళ్ళందరితో జేజే అనిపించుకోవాలని. కానీ దానివల్ల లోకానికి ఎంత నష్టం జరుగుతుందంటే ఆలోచించం. అంచేత మనలో ఉన్న అది 4 లోపాలు. ఈ 4 లోపాల వల్ల మనం ఏం చేసినా అది లోపభూరితంగానే ఉంటది. ఏంటి 4 లోపాలు? అసంపూర్ణ ఇంద్రియాలు, మోసం చేయాలని భావన, ఎప్పుడు భ్రమలో ఉంటాం. నాలుగోది అబద్ధాలు ఆడుతుంటాం. ఎప్పుడు భ్రమలో ఉంటాం. భ్రమ ఏంటి? నేను గొప్ప అని అందరూ ఊహించుకోవడం. కానీ బాబు నాన్న గొప్పే. కానీ దానివల్ల నష్టం కూడా వస్తుంది. నష్టం వచ్చినప్పుడు అందరూ తిడతారు. నీ గొప్పతనం ఏమైంది? ఆ! దీనికి విరుద్ధంగా నియమములందు ఏమాత్రము అటువంటి అసంపూర్ణత గోచరించదు. భగవన్ నియమాల్లో ఎటువంటి అసంపూర్ణత గోచరించదు. అందుకనే మీరు ఎంత సైన్స్‌లో చూసుకుంటే మీకు ఎస్యూమ్ అన్న పదం చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తది. ఎస్యూమ్ అంటే ఊహించుకోండి అని. టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని నియమ నిబంధనలనేవి ఉంటాయి ప్రతి దానికి. హ్మ్. హ్మ్. నియమ నిబంధనలన్నీ ఉంటాయి. కొన్ని కండిషన్స్ ప్రకారం కండిషన్‌లోనే ఉంటాయి. కానీ అటువంటివి శాస్త్రంలో ఎక్కడ కూడా కనబడదు. శాస్త్రంలో ఎక్కడ కూడా కనబడదు. ఊహించుకోండి. ఇలాగ అనుకోండి. కృష్ణుడే భగవంతుడు అనుకోండి. అలాగనదు. కృష్ణుడే భగవంతుడు. అందుకే భగవాన్ ఉవాచ అని రాస్తాడు. ఎక్కడ జరగవు. ఊహించుకోండి. లేదా ఇలాగే జరిగిందనుకోండి ఎలాగుంటదో ఆలోచించుకోండి. అలా కాదు. ఇంతే. ఇలా జరగాలి. ఇలా కర్మణ్యేవాధికారస్తు మా ఫేస్ కలాసం. అంతే. నీకు కర్మ చేయడం వరకే అధికారం. ఫలాల మీద అధికారం లేదు. అయిపోయింది. కొన్నిసార్లు ఉండదు. అలాగ అనుకో నీకోసమే ఇలాగా బతిమిలాడేవి ఉండవు. ఖచ్చితంగా కరెక్ట్. సైన్స్‌లో అలా కాదు. సైన్స్‌లో చాలా ఉంటాయి. మీరు కరెక్ట్‌గా ఆలోచిస్తే 10థ్ క్లాస్‌లో చెప్పేదానికి 10థ్ క్లాస్ స్టూడెంట్ 100 సార్లు చెప్పగలడు సైన్స్‌లో. ఆయనకొచ్చిన సైన్స్‌లో. అన్నీ, అన్నీ ఇవన్నీ అస్యూమ్ చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్ అనుకోండి. ఇవన్నీ ఇలాగున్నాయి అనుకోని మొదలుపెడతారు సైన్స్. సో, అటువంటి అసంపూర్ణత అనేది ఎక్కడ కనబడదు శాస్త్రాల్లో, భగవన్ నియమాల్లో. నాయకులందరును భగవన్ నియమములందు జ్ఞానవంతులైనచో గమ్యము నెరుగని వారితో ఉండేటి తాత్కాలిక రాజ్యాంగ సభల అవసరమే కలగదు. అది. భగవంతుడు క యూ నో భగవన్ నియమాలందరిలో అన్నిట్లో మనం నాయకులందరూ జ్ఞానవంతులైతే అప్పుడు ఇటువంటి అసంపూర్ణ రాజ్యాంగం నియమాలన్నవి ఉండవు. పూర్వం అందరూ అలాగ ఉండేవారు కాబట్టి ఎప్పుడు కూడా ఒకరికొకరు రాజ్యాల కోసం వీటి కోసం కొట్టుకునేవారు కాదు. ఇవన్నీ చేసుకునేవారు కాదు. ఇప్పుడు ప్రతిదానికి హ్మ్. యుద్ధాలే. ఒకడు పురోగతి చెందితే యుద్ధం. ఒకడు పురోగతి చెందకపోతే యుద్ధం. యుద్ధానికి ఒకళ్ళకొకళ్ళు కబ్జా చేసుకోవడాలు, ఒకళ్ళొకళ్ళు ఆక్రమించుకోవడాలు ఇవే. అరాచకాలు ఇవన్నీ ఉన్నాయి తప్ప ఏం లేదు. అంచేత మనం ఈ అసంపూర్ణ రాజ్యాంగం సెక్యులరిజం వల్ల మనకి ఈ సెక్యులరిజం మంచిదా చెడ్డదా తర్వాత దాన్ని ఆచరణలోకి పెట్టడానికి వచ్చిన వాళ్ళు అసంపూర్ణులు కాబట్టి ఆ సెక్యులరిజం ఎలాగో అసంపూర్ణం.
దాంతోపాటు ఆచరణ పెట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా అసంపూర్ణులు. అందు మొత్తం మీద అదంతా అసంపూర్ణంగా అంత లోకానికి ఉద్ధరించడానికి పోయి లోకానికి అది సంకటంగా మారుతుంది. లాస్ట్కి ఇక్కడ అనగా జీవుడు తన సహజ సేవా స్థితిని పునరుద్ధరించుకొని శ్రీకృష్ణ భగవాను శరణ్యొచ్చినంత వరకు భౌతిక జగం మరింతగా బద్ధుడు కావాల్సి ఉండును. అది ఇది ఎప్పటి వరకు మనం జీవుడు భగవంతుడికి శరణ్ తెచ్చుకోవడం, భగవంతుడి సేవ చేయాలనే భావనలోకి రావడం, అప్పటి వరకు కూడా ఆయన మరింతగా బద్ధుడవుతూనే ఉంటాడు, కర్మబద్ధుడైపోతూ ఉంటాడు. భగవంతుడి శరణాగతి తీసుకోవాలని లేదా భగవంతుడికి సేవించాలనే భావనలో చేయకపోతే ఆ ఏ కర్మ చేసినా అది కర్మ కింద ఏ ఏ పని చేసినా అది కర్మ కింద మారిపోద్ది. ఆ జీవుని కర్మబద్ధుడిగా మార్చేస్తుంటది. ఆ జీవుని ఇంకా బద్ధుని చేసేస్తుంటది. అంచేత మనం భగవంతుడికి ఇష్టం లేని పని ఏం చేసినా సరే అది మనకు కర్మను పెంచుతూ వెళ్ళిపోతుంటది తప్ప ఇంకేం చేయదు. అది ఎంత లోక కళ్యాణంగా బాహ్యంగా కనబడినప్పటికి కూడా అది కర్మబద్ధం అయిపోతుంది. తర్వాత చెప్తున్నాను. యదా క్రీడోపస్కరాణం సంయోగ విగమా విహ యచ్ఛయా క్రీడతు స్యాతాం తదై వేసేచ్ఛయా నృణాం. ఆటగాడు ఆట వస్తువులను తన సంకల్పమును అనుసరించి జతకూర్చుచు చిందరవందర చేయు రీతి భగవంతుడు దివ్య సంకల్పమున మనుషులను జతకూర్చుచు విడదీచున్నది. అలాగే ఆటలు ఆడేవాడు కొన్నిసార్లు నేను కలుపుతుంటాడు, ఒకసారి మెల్లిస్తుంటాడు, ఒకటి చేస్తుంటాడు. అంటే ఇప్పుడు మనకు తెలిస్తే మనం కొద్దిగా ఏదో ఇలా ఇల్లు చేస్తాను అలా చేస్తాను చెప్పి మనం ఆలోచిస్తాం. చిన్నపిల్లలు చూస్తుంటే చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఏది కలుపుతుంటారు ఎందుకు కలుపుతారో తెలియదు, కలుపుతుంటారు తీస్తుంటారు లాగుతుంటారు మళ్ళీ జాయిన్ చేస్తారు మళ్ళీ లాగుతారు. అంతే వాళ్ళకి అది ఒక ఆట. మనం అంటే ఒక ఇల్లు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చేయాలనుకుంటున్నాం కాబట్టి దీనికోసం ఏంటి అని ఆలోచించి ఏదో మనం చేస్తాం మనకి అలా. సో అదే విధంగా భగవంతుడి యొక్క సంకల్పం ప్రకారం మనందరం కూడా గుమ్ము జతకూడుతూ ఉంటాం, మళ్ళీ విడిపోతూ ఉంటాం. అక్కడ మన సత్సంగానికి కూడా వర్తిస్తుంది. మన సత్సంగం కూడా ఎన్ని రోజులు, 10 రోజులు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత మనలో కొంతమంది రిటైర్ అవుతుంటాం, లేకపోతే నేనే రిటైర్ అయిపోవచ్చు, ఎవరు తెలుసు. సో ఇవన్నీ మామూలే. ఈ భౌతిక జగత్తులు ఏది కూడా శాశ్వతం అన్నది లేదు. ఇదంతా భగవంతు సంకల్పం ప్రకారం ఎవరిని ఎప్పుడు తీసుకెళ్ళిపోయి అప్పుడు తీసుకెళ్ళిపోతాడు. అంచేత ఏది ఆగదు. అంచేత మనకి భగవత్ సంకల్పంగా జరుగుతుంది కాబట్టి మనలో దీని మీద నియంత్రణ లేదు కాబట్టి మనం దానికోసం శోకిస్తూ కూర్చోవడం అనేది తెలివి తక్కువతనం అని చెప్పి నారదుని చెప్తున్నాడు. బాగా చెప్తున్నారు ప్రభుపాద భాషను రాసిన ప్రస్తుతం మనము నెలకొని ఉన్న పరిస్థితి గత కర్మ ఫలమును అనుసరించి భగవాను సంకల్పంచే కల్పింపబడినదని నిక్కముగా నిరిగి ఉండవలసింది ఉన్నది. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి మన యొక్క పాత కర్మలను బట్టి ఆటి ఫలాలను బట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం అన్నదాన్ని మనం తెలుసుకోవాలి. ఇది భగవంతుడు ఇచ్చింది కాదు. భగవంతుడు ఓన్లీ చూడండి, మనం ఒక హోటల్కి వెళ్తాం, క్యాష్ కౌంటర్లో టోకెన్ తీసుకుంటాం, అది అక్కడికి ఇస్తాం. ఎక్కడైతే కౌంటర్లోకి ఇస్తే వాడు ఒకడికేమో ఇడ్లీ ఇస్తాడు, ఒకడికి దోశ ఇస్తాడు, ఇంకోటికేమో చపాతీ ఇస్తాడు, ఇంకోటి బిర్యానీ ఇస్తాడు, ఇంకోటికేమో ఫుల్ మీల్స్ ఇస్తాడు. ఇస్తుంది వాడే అయినప్పటికీ కూడా వాడు కారణం కాదు. ఎందుకని ఆ టోకెన్లో మీల్స్ అని రాస్తుంటే మీల్స్ ఇస్తాడు, ఇడ్లీ అని రాస్తుంటే ఇడ్లీ ఇస్తాడు, దోశ అని రాస్తుంటే దోశ ఇస్తాడు. అయితే మరి ఎవరు అక్కడ క్యాష్ కౌంటర్ వాడా కారణం? వాడు కూడా కాదు. నువ్వు 30 రూపాయలు ఇస్తే ఇడ్లీ ఇస్తాడు, 50 రూపాయలు ఇస్తే మీల్స్ ఇస్తాడు, 70 రూపాయలు ఇస్తే బిర్యానీ ఇస్తాడు. మరి ఎవరు కారణం? నేను ఎంత ఇచ్చానో దాన్ని బట్టే. సో అల్టిమేట్గా భగవంతుడు కూడా కారకుడు కాదు. బాహ్యంగా భగవంతుడు ఇస్తున్నట్టుగా మనకు కనబడినప్పటికీ మన
మన కర్మే మన ఇది. అంచేత మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం మన కర్మ మాత్రమే. భగవంతుడు ఏదో నన్ను ఇలాగ కష్టాల్లో పడేశాడు, లేదా ఆయన సుఖంలో పడేశాడు, ఆయనకి మంచి ఇంట్లో జన్మనిచ్చాడు, నాకు ఇటువంటి దీంట్లో ఇచ్చాడు అని చెప్పి మనం తిడుతుంటాం. భగవంతుడు ఏంటి మనకి ఈ కష్టాలు ఎందుకు ఈ కష్టాలు ఇస్తున్నాడు? నన్నెందుకు ఈ కుంపలో పడేశాడు? మనం ఇలాగ అంటుంటాం. భగవంతుడు పడేయలేదు. మనం కోరుకున్నాం దాన్ని. మనం అక్కడికెళ్ళి హోటల్‌లోకెళ్ళి నాకెందుకు ఇడ్లీ ఇచ్చాడు అని అనడానికి లేదు. లేదా క్యాష్ కౌంటర్ వాడితో మనం గొడవ పడలేం. నువ్వు నాకెందుకు ఇడ్లీ రాసిచ్చావు? రూ. 30 ఇస్తే ఇడ్లీ వస్తది. అంచేత మనమే సెలక్షన్ చేసుకుంటది. దానికి మనమే కారకులం. బాహ్యంగా అనొచ్చు. ఆ టోకెన్ ఆడి దగ్గరికెళ్తే టోకెన్ మార్చిస్తే మనకి ఇడ్లీ వస్తది. ఇడ్లీ బదులు బిర్యానీ వచ్చేస్తదేమో అంటే బిర్యానీ ఆడెందుకు ఇస్తాడు? మనకు డబ్బులివ్వంది. డబ్బా డబ్బులు తీసుకొని ఇడ్లీ మనకి ఇంక ఇండియాలో ఇస్తారేమో గానీ బయట అయితే ఇవ్వరు. హ్మ్. ఇండియాలో మనకి బిర్యానీ ఇచ్చి నాకు ఇడ్లీ ఇవ్వండి అంటే హ్యాపీగా ఇచ్చేస్తాడు. రూ. 70 తీసి రూ. 30 టిఫిన్ ఇమ్మంటే. కానీ బయట జపాన్‌లో ఒకసారి ఎళ్ళాను నేను. మెక్‌డొనాల్డ్‌కెళ్ళాను. మెక్‌డొనాల్డ్‌లో హామ్ బర్గర్ అని ఉంటది. హామ్ బర్గర్ అంటే హామ్ అంటే అది అది మన ఆవు మాంసం. నేను అప్పటికే వెజిటేరియన్‌ని. ఇస్కాన్‌లో లేను గానీ వెజిటేరియన్. అయితే నాకు ఎళ్లి చెప్పాను. నేను హామ్ బర్గర్‌కి ఎంతైతే అంత డబ్బులు ఇచ్చేస్తాను. నాకు హామ్ పెట్టకుండా అంటే అదే హామ్ అంటే అదే మాంసం పెట్టుకొని, మీట్ పెట్టుకొని మిగతాదంతా నాకు ఇచ్చేయండి అంటే, లేదు అలాగ ఇవ్వము మేము. మేము మొత్తం ఇస్తాం. మీకు కావాలంటే మీరే తీసుకొని బయట పెట్టండి. బాబు నీకేం ప్రాబ్లమ్ నీకు మంచిదే కదా! అంటే అమ్మమ్మ మేము చెయ్యం అని చెప్పి చేయమంటే చెయ్యం. చేయలేను సార్. వాళ్ళు ఆర్డర్ తీసుకోలేరు. అంటే వాళ్ళకి ఇంక సిస్టమ్ అంటే సిస్టమ్ అంతే తప్ప వాళ్ళు చెయ్యరు. ఒప్పుకోరు. హ్మ్. అంచేత మనం ఏది కోరుకుంటే అదే భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అంచేత మనం ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రతి స్థితి కూడా మనం ఆనందంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, సుఖంలో కష్టంలో ఉన్నా అది మనం కోరుకుందే. మనకు కర్మే మనకొస్తుంది. భగవంతుడు ఇస్తుంది క్యాష్ కౌంటర్‌లో డబ్బులు బట్టి మనం ఏది ఆర్డర్ చేసామో దానికి తగ్గట్టుగా టోకెన్ ఇస్తాడు. అది భగవంతుడు ఆ టోకెన్ ఇస్తాడు. ప్రకృతి అక్కడ టిఫిన్ కట్టేవాడు అన్నమాట ప్రకృతి. ఆడు అది కట్టేసిస్తాడు. అంతే మన చేతిలోకొచ్చేది ఆ టిఫినే వచ్చింది. ఏ టిఫిన్ వచ్చిందంటే మనం ఏది కోరుకున్నామో అదే టిఫిన్ వస్తది. అంటే మనం ఏ కర్మ ప్రకారం ఏది చేసామో దాన్నే అదే మళ్ళీ వెనక్కొస్తది. హ్మ్. సాధారణ కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి వానికి కూడా చేసిన కర్మలకు ప్రతిఫలం ఒసగబడుచుండును. కానీ కొన్ని ప్రత్యేక సందర్భంలో భగవత్ సంకల్పంచే ప్రతిఫలములు కూడా మారిపోవచుండును. అది. మామూలుగా అయితే మనం కర్మ చేస్తే దానికి ప్రతిఫలం వస్తుంటది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తిలో మనం నిమగ్నమవుతామో కొన్ని సందర్భాల్లో భగవంతుడు ఆయన సంకల్పం వల్ల ఈ కర్మలనేవి మారిపోతూ ఉంటాయి. అంచేత మన కర్మలు మనం మార్చుకోవాలనుకుంటే, మనం ఏం చేయాలి? భగవంతుడి యొక్క శరణాగతిని తీసుకోవాలి. ఇది. కర్మఫలముల యందు అట్టి మార్పులు శుద్ధ భక్తుల విషయంలో భగవానుచే వసగబడుచుండును. అది. ఈ మార్పులన్నీ భగవంతుడు ఎవరి జీవితాల్లో చూడొచ్చు మనం? శుద్ధ భక్తుల యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి. అంచేత భక్తి చేయడం ఒకటే మార్గం. మన కర్మ మార్చుకోవాలంటే. భక్తిని చేయకుండా ఎవరు కూడా కర్మను మార్చుకోలేరు. అది. యన్మన్యసే ధ్రువం లోకం అధ్రువం వానచో భయం సర్వథా నహి శోచ్యాస్తే స్నేహధన్యత్ర మోహజాత్. ఓ రాజా ఆత్మ నిత్యమైనదని భావించినను లేదా భౌతిక దేహము నాశనవంతమని తలచినను లేదా సమస్తము నిరాకార పరతత్వమునందే స్థితమై ఉన్నదని భావించినను లేదా ప్రతిదియు ఆత్మ మరియు భౌతిక పదార్థముల అనిర్వచనీయ కలయికయని తలపోసినను అన్ని పరిస్థితులు ఎందును విరహ భావనకు భ్రాంతిమయమైన అనురాగము తప్ప వేరొకటి కారణము కాదు. అన్ని పరిస్థితులందును
విరహ భావన భ్రాంతిమయమైన అనురాగం తప్ప వేరొకటి కారణం కాదు. అది అంచేత మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, అంటే మనం అన్నింటిలోనూ భ్రమలోనే ఉంటున్నాం. భ్రమే కారణం. భ్రాంతిమైన భ్రమ అనురాగం, భ్రమపూరితమైన భ్రమమయమైన అనురాగం తప్ప వేరొకటి కాదు. మన ఆత్మలో అని చెప్పి ఒక విధంగా మన అందరం ఆత్మలమే కదండి, ఇంకెందుకు అని చెప్పి ఒక రకంగా వ్యవహరించవచ్చు. ఆ వ్యవహారం కూడా అనురాగం. అనురాగం అంటే అర్థం ఏంటి? అక్కడ అనురాగం అనేది మనుషుల మీద కాదు. దేని మీద? నేను ఆత్మని అన్న ఒక సూత్రం మీద నేను అనురాగం పెంచుకున్నాను. సో ఒక రకంగా నేను వ్యవహరిస్తూ ఉంటాను. ఒకసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక ప్రభుజీ చాలా క్లోజ్గా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరితోటి చేతులు వేసి మాట్లాడడం ఇలా చేసేవారు. మనం చేతి చేయి మాతో చేతి బాగున్నారా అది అని చెప్పి ఇలా చేతి కొట్టి చేస్తుంటే ఒకసారి ఒక సీనియర్ మాతాజీ నా ముందే ఆయన అడిగారు, ప్రభుజీ మీరు ఇలాగా ప్రతి ఆడవాళ్ళ మీద చేసి మాట్లాడడం మంచిది కాదు, అది తప్పుడు పద్ధతి అని చెప్పి. ఇక్కడ అందరూ మంచోళ్ళు కాబట్టి ఎవరేమో లేదు, లేదంటే ఎవరైనా సీరియస్ తీసుకుంటే మీకు చాలా కష్టాలు అవుతాయని చెప్తే, అదేంటి మాత్రం ఎలాగంటారు, ఫిలాసఫీ తెలిసిన తర్వాత మనందరం ఆత్మలో అండి, దేహాలు తాత్వం అని చెప్పి. ఏనా? అంటే దేహాలు శాశ్వతం కాదు, ఆత్మలు మనం కరెక్టే కానీ ఇంకా మనం ఆత్మల్లో ఆత్మస్థితిలో మనం దేహాల్లో ఉన్నాం కదా. సో పరిస్థితులు కూడా మనం అనుసరించకపోతే అది ఏంటంటే అది కూడా మమకారం, అనురాగం. అంటే నేను ఆత్మలో అని చెప్పి మన ఇష్టానుసారం వ్యవహరిస్తాను అనే నేను అంటే అది మన కల్పన, భ్రాంతిమయమైన కల్పన. అందుకని భ్రాంతిమయమైన అనురాగం. ఇంచేత మనం ఆత్మలు అయినప్పటికి కూడా ఒక దేహాన్ని మనం అంగీకరించాం కాబట్టి దేహాన్ని కూడా గుర్తించాలి. దేహం అశాశ్వతం అన్నారు కానీ దేహం మిథ్య నల్లే. అందుకే ప్రభుపాద వారు చాలాసార్లు ఖండిస్తారు జగత్ మిథ్యం. జగత్ మిథ్య అన్నది ఖండిస్తూ ఉంటారు. జగత్ మిథ్య కాదు, జగత్ సత్యం కానీ అశాశ్వతం. ఉన్నన్ని రోజులు ఈ దేహం ఉంది, ఇది భ్రమ కాదు. మాయవాద సిద్ధాంతానికి మన సిద్ధాంతం ఉన్న తేడా అదే. మాయవాదులు అందరూ ఏమంటారు, ఈ దేహం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, మనం ఊహించుకుంటున్నాం కాబట్టి అలాగ అనుకుంటున్నాం. కానీ అది ఎలాగ ఎంతమందిని ఊహించుకోవాలి అలా డిఫరెంట్గా. నేను నేను ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి నల్లగా ఉన్నాడని ఊహించుకుంటున్నాను కాబట్టి నల్లగా కనబడుతున్నాడు. ఈ వ్యక్తి తెల్లగా ఉన్నాడని ఊహించుకుంటున్నాను కాబట్టి తెల్లగా కనబడుతున్నాడు. ఈ వ్యక్తి పొట్టిగా ఉన్నాడని ఊహించుకుంటున్నాను కాబట్టి పొట్టిగా కనబడుతున్నాడు. అరే ఎంతమందిని ఊహించుకోగలం అలాగా? అది సాధ్యమైంది కాదు. అంచేత మిథ్య. అసలు యాక్చువల్‌గా శరీరం లేదు, నువ్వు లేవు, నేను లేను, మన ఊహ వల్ల ఇదంతా కనబడుతుందంటారు. అది మాయవాదులు. మనందరం మాయలో ఉన్నాం కూడా అలా ఊహించుకుంటున్నాం అని. కాదు. ప్రభుపాద అంటారు. వైష్ణవ సిద్ధాంతం అంతే కాదు. నీ శరీరం ఉంది, నా శరీరం ఉంది, ఈ శరీరం ఉంది, పొడవు శరీరం ఉంది, పొట్టి శరీరం ఉంది, నల్ల శరీరం ఉంది, తెల్ల శరీరం ఉంది. అన్ని శరీరాలు ఉన్నాయి. కానీ ఏది శాశ్వతం కాదు. శరీరం ఉండడం అనేది నిజం. వాళ్ళ అన్ని శరీరాలు ఏ శరీరాలు లేవు అంత మన ఊహ అనుకుంటే తప్పు. శరీరాలు ఉన్నాయి కానీ శాశ్వతం కాదు. అంచేత మనం ఇలాగా మన ఆత్మలమని నిత్యమైన ఆత్మ నిత్యమైందని, దేహం నాశనమైందని, అన్ని కూడా నిరాకార పరతత్వం మీద స్థితమై ఉన్నాయని కానీ ఏ విధంగా మనం ఆలోచించుకున్నా అవన్నీ కూడా భ్రాంతిమయమైన అనురాగం తప్ప వేరొకటి కాదు. చెప్తున్నాను. జీవుడు తన బద్ధస్థితిలో కానీ సంపూర్ణ జ్ఞానము నిత్యత్వంలో కలిగిన ముక్త స్థితిలో కానీ నిత్యముగా భగవాన్ ఆధీనంలోనే ఆధీనంలో నిల్చును. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మన ఈ స్థితిలో ఉన్నా, ఆ ముక్త స్థితిలో ఉన్నా సరే మనం అందరం కూడా భగవంతుడి యొక్క
ఆధీనంలోనే ఉంటాడు. భగవంతుడి యొక్క సంకల్పానుసారమే జరుగుతూ ఉంటది. మనం ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోయినంత మాత్రాన మనం మన సంకల్పం ప్రకారం జరుగుతాయని అనుకోవడం భ్రమ. అది కాదు. ఏది అలాగవ్వదు. హ్మ్. అంచేత మనం అలాగ అనుకోని మనం చేయడానికి లేదు. హ్మ్. ఇంకా ఇంకోటి చెప్పు. తస్మాజ్జహ్యంగ వైక్లవ్యం అజ్ఞానాకృతమాత్మనః కథం త్వనాథ కృపణా వర్తేరంస్తే చ మాం వినా. కనుక ఆత్మజ్ఞాన రాహిత్యముచే కలిగిన వ్యాకులతను నీవు శీఘ్రమే తీయించుము. అనాథులను అమాయకులను అగువారు నేను లేకుండా ఏ విధంగా జీవించగలరని నీవు ఇప్పుడు తలుచుచున్నావు. అంచేత నువ్వు విలపిస్తున్నంత కూడా ఆత్మజ్ఞాన రాహిత్యం. ఆత్మజ్ఞాన రాహిత్యంతో నువ్వు వ్యాకులం ఆలోచిస్తున్నావు. ఆ విధంగా ఆలోచించడం వల్ల నువ్వు వ్యాకులానికి గురవుతున్నావు. ఎందుకని పాపం అమాయకులు, అనాథులు నీ లేకపోతే వాళ్ళు ఎలా బతకగలరు అని చెప్పి. అదేమి కాదు. ఉం? సో దీన్ని బట్టి మరి ఈ శ్లోకాన్ని బట్టి మేము చెప్పుకుంటాం, మనం నేనే రక్షకుడిని, నేను నేను లేకపోతే అక్కడ పనులు అవ్వవు, లేదా నేను లేకపోతే ఏం వాళ్ళు ఎవరు ఉండలేరు బతకలేరు అని అనుకోవడం భ్రమ. అది మన యొక్క అజ్ఞానం వల్లే తప్ప ఇంకేం కాదు. మనం ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నామో అంత దృఢమైన అజ్ఞానంలో ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఉం. నేను ఫస్ట్లో అలాగే అనుకున్నావాడిని. హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత ఒక సంవత్సరంలో నన్ను హెచ్ఓడి గట్ట చేసి కొద్దిగా సేవలు గట్ట చేస్తుంటే ఇప్పుడు అనుకున్నాం అనమాట. ఇప్పుడు నేను టెంపుల్ నుంచి బయటికి వెళ్ళి లేదా మా ఇంటికి వెళ్ళిపోతే టెంపుల్ ఇవన్నీ ఎవరు చేస్తాడని అంత లేనే లేదు. ఈరోజు నేను అన్ని వదిలేసి ఆంధ్రాకి వచ్చాను, అన్ని బాగానే నడు. సో భ్రమలో ఉంటాం చాలాసార్లు మనం. నేను లేకపోతే ఈ పని అవ్వదు, నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు, నేను కాబట్టి అవన్నీ చేశాను. ఇదంతా భ్రమ. అంచేత ఇదంతా అజ్ఞాన రహితం. అజ్ఞానం, ఆత్మజ్ఞాన రహితం వల్ల వచ్చిన అజ్ఞానం. సో నువ్వు ఆత్మజ్ఞాన రహితం వల్ల నువ్వు నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. ఆత్మ ఆత్మజ్ఞానం రహితుడు కాకుండా ఆత్మజ్ఞానవంతుడు అయి ఉంటే ఆత్మ శాశ్వతమైనది కాదు, దేహం పోద్ది. అంత మీ తల్లిదండ్రులకి ఇవ్వడం, మీ పెద్దనాన్నకి ఏమైనా అవుతే ఏమవుద్ది, వాళ్ళ దేహానికి అవుద్ది, ఆత్మకి ఏమవదు. ఆత్మ మరొక దేహాన్ని తీసుకుంటుంది. చూద్దా ఆత్మజ్ఞాన రహితమైన ఈ రహితమైన బుద్ధితోటి కలిగిన ఈ వ్యాఖ్యతను నువ్వు విడిచిపెట్టు. ఆ, ఆత్మజ్ఞాన రహితులే ఈ విధంగా బాధపడుతుంటారు, నువ్వు అలా ప్రవర్తించొద్దు అని చెప్పి చెప్తున్నాడు. ప్రభుపాద భాషలు రాస్తుంది, బంధుమిత్రాదులు అనాథులను మరియు మనపైన ఆధారపడి ఉన్నారని తలుచుట అజ్ఞాన కారణముననే జరుగును. బంధుమిత్రాదులు, అనాథులు అందరూ కూడా నా మీద ఆధారపడి ఉన్నారు, నేను లేకపోతే ఇంకెవరు చూసుకుంటారు అన్నది భ్రమ మాత్రమే. అలా అనుకున్న వాళ్ళందరూ ఎంతో మంది చనిపోయారు, ఇంకా సంవత్సరాలన్నీ నడుస్తున్నాయి. ఆ, చేత జరుగుతాయి కూడా, ఏవి ఆగవు. చేత మనం అలాగ అనుకోవడం అది మన భ్రమ భ్రమ మాత్రమే, ఇంకేం కాదు. ఉం. సో, అంచేత మనం ఇటువంటి భ్రమతో కూడుకున్న భ్రమపూరితమైన ఆ, ఆలోచనలు మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టి భగవాన్ నియమాన్ని పాటించడానికి ఈ ఈ చింతన మనకి ఇప్పుడు కూడా భగవంతుని నియమాన్ని ఎలా పాటిస్తానో, ఎలా పాటించాలా అన్న దాంట్లో ఉండాలి. అది నిజమైంది. శాస్త్రాలు ఇచ్చిన వాటిని మనం ఏ విధంగా పాటించాలి అన్న అన్న చింతనలో ఉండాలి. అది నిజమైంది. అంతే తప్ప ఆ, ఈ మిగతా ఆటల్లో
మనం మోహితులం అయిపోయి భగవన్ నియమాన్ని విడిచిపెట్టి ఈ భౌతిక నియమాల మీద మన పట్ల మోజుతోటి పేరు ప్రఖ్యాతుల కోసం మనం ఎప్పుడైతే పాటుపడుతుంటామో మనం కర్మబద్ధులు అవుతూనే ఉంటాం తప్ప కర్మ నుంచి బయటికి రాలేము. అందుచేత మనందరం జాగ్రత్తగా మనం ఈ కర్మ నుంచి బయటపడాలంటే భగవత్ నియమాలని బద్దులమై నడుచుకోవాలి. అదొకటే మార్గం ఈ కర్మ బంధాల నుంచి బయటపడడానికి. ఓకే. హరే కృష్ణ. ఇంకా ఉన్నాయి ప్రభు ఇంకా చెప్తున్నాడు నారదమని. మిగిలిన ఉపదేశాలు మనం మళ్ళీ వచ్చే వారం చూద్దాం. ఎవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నాయా చర్చించిన దాంట్లో? ఎస్ మోహన్ రూప్ మాధవ్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ధన్యవాదాలు. ఆ, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం అజ్ఞానంలో ఉంటాము. అవి భగవంతుడు ఇచ్చిన మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఆదేశాలను ఇస్తుంటే అజ్ఞానంలోంచి బయటకు వస్తామని చెప్పారు. వాయిస్ బ్రేక్ మరి అయింది మధ్యలో. మనలో ఉండే లోపాల నుంచి ఎలా మనకున్న అజ్ఞానంలోంచి బయటికి రావాలంటే ఉమ్, భగవంతుని నియమాల్ని పాటిస్తూ ఉంటే బయటకు వస్తామని చెప్పారు మీరు. ఉమ్, మరి మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి కదా ప్రభుజీ. ఇప్పుడు ఉమ్, 6 లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అది ఉమ్. ఓన్లీ సాధన ద్వారా బయటికి రాగలుగుతామా? ఇంకా ఏ విధంగా అన్న మార్గం ఏమన్నా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంగీకరించాలి నాలో లోపాలు ఉన్నాయన్నవి. ఉమ్. అది అంగీకరించినప్పుడు సగం ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయినట్లే. మిగతా సగం ఏంటి? ఎలాగంటే చెప్తారు, ఒక పెళ్ళిళ్ళు పేర వెళ్ళాడట ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి. వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. చూసి, మీరు ఇంత పేదరికంలో ఉన్నారు కదా, మీకు ఎవరికో ధనవంతుడి ఇచ్చి పెళ్లి చేయాలి. నేనేమనుకుంటున్నా అంటే మన రాకుమారుడికి ఇచ్చి మీ అమ్మాయిని మీ రాకుమారుడితో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అంటే అలా పిచ్చా మీకు ఏమైనా అన్నారట. ఏమన్నా, మా అమ్మాయిని రాకుమారుడు ఎందుకు పెళ్లి చేసుకుంటాను? అది తర్వాత విషయం. మీకు ఇష్టమా కాదా చెప్పండి. మాకెందుకు ఇష్టం లేదు, మాకు చాలా ఇష్టం. ఇంకేమో 50% అయిపోయినట్టు, ఇంకా 50% అవ్వాలి అంతే తేడా. ఆ, అంటే ఒకసారి ఒక పక్షం క్లియర్ అయిపోయినట్టే కదా. సో అదేవిధంగా ఎప్పుడైతే మనం అంగీకరించామో మనలో లోపాలు ఉన్నాయని, నాలో ఈర్ష్యా ద్వేషం ఎక్కువ ఉంది, లేదా నాదో అనవసర కోరికలు ఎక్కువ ఉన్నాయి, అది ఎప్పుడైతే నేను అంగీకరిస్తానో అప్పుడు దాన్ని నేను నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాను. అది అంగీకరించినప్పుడు దాన్ని ఎప్పుడు కూడా నిర్మూలించడానికి ప్రయత్నం చేయను. అంచేత ముందు మనం అంగీకరించాము అంటే 50% సాల్వ్ అయిపోయినట్లే. మిగతా 50% మన ప్రయత్నం. అప్పుడు ఏం చేస్తాను? సాధన ద్వారా నిర్వహించుకుంటానా, లేదా కొంతమంది గురువుని అడుగుదామా, శిక్ష గురువు దగ్గర నేర్చుకుందామా, దీక్ష గురువు దగ్గర నేర్చుకుందామా, లేదా పక్కన వైష్ణవుల నుంచి నేర్చుకుంటాం. రకరకాల ప్రయత్నిస్తూ ఉంటాం దాన్ని నిర్మూలించడానికి. సో ఆ విధంగా మనం బయటపడతాం. ఏదో ఒక సాధన మనకి పనిచేస్తుంది. అంచేత ఫస్ట్ మనం అంగీకరించాలి. మనం దానికే అంగీకరించాం. దాంట్లోనే అంటే అంగీకరించినా సరే బయట చెప్పుకోం. నాలో ఈ అనర్థం ఉంది అని మనం గుర్తిస్తాం, కానీ అంగీకరించడం లేదు. అంగీకరిస్తే చూస్తాం, గుర్తించడం వేరు, అంగీకరించడం వేరు. గుర్తించడం బయటకు చాలా మంది అంగీకరించరు. నేను నా వాళ్ళు తప్పేదని తెలిసినా సరే, లేదే అబద్ధాలు ఆడిస్తే ఏదైతే తప్పించుకుంటాం. ఎవరికి నష్టం? అక్కడ అక్కడ మనం బయటపడచ్చు, కానీ మన ఇక్కడ దీంట్లో అలా చేసుకుంటే మనం నష్టపోతాం. చేత గుర్తించడం వరకు కాదు, అంగీకరించడం అంటే నిజంగా ఆ 10 మంది ముందు నువ్వు ఒప్పుకోవడం అలా ఇది ఉందని. అది చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎవరో ఒకరు మనకి సాయం చేయడానికి వస్తారు. ఆ విధంగా బయటపడతాం మనం. ఆ అంగీకరించినప్పుడు మనల్ని మనం మోసం చేసుకోవడం, లోపల ఉంచుకుంటే ఎవరికి రాదు. అంచేది అది కొన్నిసార్లు సాధన వల్ల
సాధన కూడా హెల్ప్ పడుతుంది, కానీ సంపూర్ణంగా సాధన వల్లే అది పోదు. వైష్ణవ సాంగత్యం, వైష్ణవం దగ్గర ఒక అంటే గురువులు లేదా శిక్ష గురువుల దగ్గర నుంచి ఆదేశాలు పొందడం ద్వారా వాటిని ఆచరించే ప్రయత్నం చేయడం ద్వారా ఈ విధంగా మనం ఆ అజ్ఞానం నుంచి బయటపడుతూ ఉంటాం. అది అంటే ఇప్పుడు కంపల్సరీ మనం శిక్షా గురువుతో మనకున్న ప్రాబ్లమ్ ని షేర్ చెప్పుకోవాలి చేసుకోవాలంటారు. చెప్పుకోవాలి చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే ఏమవుద్దంటే మీ సాధన ద్వారా కూడా పోద్ది, కానీ మనకి ఆ సాధన ఆ స్థాయికి వచ్చినప్పుడు అది రెక్టిఫై అవుద్ది. ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడికి బైక్ కొనుక్కోవాలని ఉంది. వెళ్ళి నాన్నని అడిగితే తొందరగా పని అవుతుంది, అవునా కదా? నేను అడగను, నా సంపాదన చేసుకుంటే అప్పుడు ఏమవుద్ది? ఉద్యోగం వచ్చి సంపాదించుకుని సేవ్ చేసుకుని అన్ని సంవత్సరాలు ఆగాలి. అలా కాకుండా తండ్రితో మాట్లాడి, నాన్న ఇలా కోరుకుంది, ఏం చేయమంటావు, కొద్దిగా ఏమైనా చూస్తే చూడు, నేను కొద్దిగా చేసుకుంటా, ఏదో ఒకటి చేస్తే అదే నీకు కొనిసిస్తాను, నువ్వు బాగా చదువుకో, ఈసారి ఫస్ట్ వస్తే నీకు కొనిసిస్తాను. ఒక సంవత్సరం కష్టపడితే అయిపోయింది, ఫస్ట్ వచ్చాం, బైక్ వచ్చేస్తుంది. అంచేది మన సాధన ద్వారా మనం ఎవరికి చెప్పుకోకుండా, ఎవరి సాయం లేకుండా నా సాధన మీద నేను పెట్టి భగవంతుడు ఎప్పుడైతే భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. మన సాధన బాగుంటే ఖచ్చితంగా మనకు బాగా సాక్షాత్కారం ఇస్తాడు, ఏదో మార్గం చూపిస్తాడు. దదామి బుద్ధి యోగంతో, అది భగవంతుడు యొక్క ఇది ప్రామిస్. కానీ భగవంతుడు గుర్తించగలిగేంత స్థాయిలో మన సాధన ఉన్నప్పుడు అది జరుగుతుంది. అది ఆ స్థాయికి ఎప్పుడు వెళ్తాం మనకు తెలియదు. అంచేది బెటర్ అప్రోచ్ ఫాదర్, దీక్ష గురువు, శిక్ష గురువు, లేదా సీనియర్ వైష్ణవు, కౌన్సిలర్, ఎవరో ఒకరు వాళ్ళ నుంచి, వాళ్ళ ద్వారా మనం సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళడం బెటర్. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ గురూజీ, ఇప్పుడు మోహిని మాతాజీ అడిగిన దానికి రిలేటెడ్, ఇప్పుడు లోపాలు ఉంటే బయటికి చెప్పమంటున్నారు, అంగీకరించమంటున్నారు. సరే, మనం అనుకోకుండా చేసిన లోపాలు కొన్ని ఉంటాయి, కొన్ని మనకి అవి లోపాలుగా కనిపించవు, కానీ ప్రతి ఒక్కరికి లోపాల కింద కనిపిస్తాయి. ఫస్ట్ అంగీకరించేస్తాం, కానీ ప్రతి దానికి లోపాలు ఎతికితే అంగీకరించడానికి ఇది చెయ్యం కదా ప్రభుజీ. చూడండి, నిజమైన వాడు ఏంటంటే, నిజంగా మన ప్రగతి చెందాలి అంటే ఒకరికి లోపం అనిపించినా అది మనం గుర్తించాలి. అంటే ప్రతి ఒక్కటి లోపం కింద తీసేసుకోవాలి. అంటే మన ప్రవర్తనలో ఎక్కడో తప్పు ఉన్నాం, లేదంటే మన యొక్క అప్రోచ్లో ఎక్కడో తప్పు ఉన్నాం, ఏదో తప్పు ఉంది కదా, అందుకనే ఎదుటి వ్యక్తిగా అది తప్పులా కనిపించింది. 100% అచీవ్ అయితేనే అది కరెక్ట్, ఒకవేళ కాకపోతే చూడండి, అలాగని కాదు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ, సపోజ్ నేను వచ్చాను, మాతాజీ మీ వంటలో చాలా ఉప్పు ఎక్కువ ఉందండి అంటాను. ఫస్ట్ పర్సన్ కంప్లైంట్ చేయడం, ఇంతవరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఓ నీల ప్రభుజీ, సారీ అండి, నెక్స్ట్ సారి నుంచి నేను చేస్తాను అని చెప్పి రేపు నుంచి ఉప్పు తగ్గించామని చెప్పడం లేదు. ఎందుకని నేను అసలు ఉప్పే తిన్నాను ఏ రోజు కూడా, అంచేత మీరు ఇంత వేసినా సరే నాకు ఎక్కువగానే కనబడుతుంది. అది కూడా కన్సిడర్ చేయాలి. కానీ నెక్స్ట్ సారి నేను వచ్చినప్పుడు ప్రతిసారి మీరు ఉప్పు వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ గుర్తుంది, అంటే గుర్తున్నంత వరకు. సంచేత ప్రతి ఫీడ్బ్యాక్ మనకి ఎన్ని ఇక్కడ కాదనకూడదు, అలాగని చెప్పి ప్రతి ఫీడ్బ్యాక్ను సీరియస్ తీసుకోకూడదు. అందులో ఎంత నిజం ఉంది, ఎంత ఇది ఉంది, ఏమిటి పరిస్థితి అన్నది అనలైజ్ చేసి నిజంగా అది కరెక్ట్ అయితే మనం అంగీకరిస్తాం. అంటే వాళ్ళకి అనుగుణంగా కూడా కొంచెం మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే చెప్పిన వ్యక్తి కూడా, ఆయన కూడా బద్ధ స్థితిలో ఉన్నాడు కదా. అదే
వాళ్ళకి అనుగుణంగా కూడా మనం ఆలోచించాలి, అటు అది నుంచి కూడా ఆలోచించాలి. అది అంచేది ఎప్పుడు కాదని కాదు లేదండి, ఇంతవరకు ఎవరు కంప్లైంట్ చేయలేదండి, ఇప్పుడు ఈ రోజు కూడా తిన్నారండి, ఎవరు కూడా చెప్పలేదు, మీరే చెప్తున్నారు ఆ, అని మన ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా ఆయన వచ్చేస్తుంది రోజుగా. ఉమ్, అదే వస్తుంది అసలు మెయిన్ ఆ, ప్రాబ్లం. అదే అదే మనకి అది టైం పడుతుంది, ఎందుకంటే అది అహంకారంతో కూడుకుంది. అదే అంటున్నాను. అంత అంటే అంత తొందరగా అహంకారం పోదు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చాక తర్వాత ఆలోచన వస్తుంది, కానీ ఆర్గ్యుమెంట్ అయిపోయి ఎదుటి వాళ్ళు అయితే బాధ పడుతున్నారు కదా. ఉమ్, అంత టైం పడుతుంది, చెప్పాను కదా, మనం కనీసం ఈరోజు గుర్తిస్తున్నాం, ఏం చేయాలని ఆలోచిస్తున్నాం, ఇంతమంది అది కూడా ఉండేది కాదు మనకి. సో వీఆర్ ప్రోగ్రెసింగ్, టేక్ సమ్ మోర్ టైమ్ టు చేంజ్. అది ఇప్పుడు శిక్షా గురువుతో కానీ వైష్ణవులతో కానీ చెప్పమన్నారు ఏదన్నా ఉంటే. ఉమ్, అది అంత టైం ఉండకపోవచ్చు, ఆ టైంలో వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు. అయితే మన సీనియర్స్ అంటే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో వాళ్ళని కూడా సజెషన్ తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నాలో ఇది ప్రాబ్లం ఉందని చెప్పి 10 మంది చెప్పుకుంటే వచ్చేది ఏమవుద్ది? ఏమైనా లాభం ఉంటుందా? మ్మ్. చెప్పుకొని ఎవరు చెప్పుకోవాలి? ఎవరైతే సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళకి చెప్పుకోవాలి. ఒకరోజు లేట్ అయినా సరే, ఇప్పుడు మన రోగం వచ్చింది అనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవును. డాక్టర్ దగ్గరలో లేడు, పక్క ఊరికి వెళ్ళాలి, పక్క టౌన్కి వెళ్ళాలి, తీసుకెళ్ళి ఎవరు లేరు, నా ఒక్కడిని వెళ్ళలేను. ఒక రోజు వెయిట్ చేస్తాను, అది ఉదయం వరకు సాయంత్రం వెళ్తాను, సాయంత్రం వెళ్దాం లేదా రేపు వెళ్దాం, అది బెటర్. కానీ ఏం లేకుండా ఎవరు పడతారు చెప్పిందాన్ని అటు చేస్తూ ఇటు చేస్తూ ఇది చేసి మొదలు పెట్టుకోవడం తప్పు, ఇంకా ప్రాబ్లం కదా. మ్మ్. అంచేత మనం మన దగ్గర లోపం ఉందని చెప్పి ఎవరు పడతారు చెప్పుకోమని కాదు, ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి చెప్పుకోండి. శిక్ష గురువుకి చెప్పమన్నాం అని చెప్పి ఎవరు పడతారు శిక్ష గురుగా, ఈ రోజుకి ఈయన శిక్ష గురువు, రేపు గాన శిక్ష గురువు అని చదువు చేసుకుని చెప్పమని కాదు. ఓకే. అలా కాదు, అంటే వాళ్ళకి అంత టైం ఒకవేళ ఉండని పరిస్థితిలో మనకి ఏదైనా అత్యవసరం అయితే ఉండకపోవడం అంటూ ఉండదు. శిక్ష గురువుగా ఒక అంగీకరించారు, నేను నీకు శిక్ష గురువుగా ఉంటున్నాను అంటే అర్థం ఏంటంటే ఆయన అవన్నీ ఆలోచించి చెప్తాడు. ఓకే. ఆలోచించకుండా అంగీకరించరు. ఎందుకంటే ఒకసారి అంగీకరించిన తర్వాత అది శిక్షించిన బాధ్యత. అంటే ఓకే, ఈ రోజు కాదు రేపు, రేపు అది ఎల్లుండు, ఎప్పుడో కానీ టైం ఇవ్వాల్సిందే. జనరల్గా ఇస్తారు కూడా. మనమే ఊహించుకుంటే నాకు ఉండదేమో అనుకుంటే మనం ఆగిపోతే అది మనం దానికి ఎవరు ఆయన కూడా ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే ఆ శిక్ష గురువులు కూడా మనలాంటి జీవులే. సో మన మనసులో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. అంచేత వాళ్ళు మనం అప్రోచ్ అవ్వాలి ముందు. అసలు అప్రోచ్ అయ్యి ఆయన 2 సార్లు అయిన తర్వాత కూడా ఆయన నాకు టైం లేదు ఏం లేదంటే అప్పుడు మనం ఆలోచించాలి. అప్రోచ్ అవ్వకుండా నాకు ఉన్నదేమో బిజీ ఉంటాడేమో అనుకుని మనం ఆ ముందే ఆగిపోతే మన ప్రాబ్లం అలాగే ఉంటుంది. ఓకే. అది అంచేత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చాలా మంది పేషెంట్ ఉంటారు, బిజీగా ఉంటాడేమో ఆలోచించి కూర్చుంటాం మనం. ఆ? కూర్చుంటాం అలాగా, కంపల్సరీ చూపించుకొని వెళ్తాం. ఒక గంట లేట్ అయినా అక్కడ కూర్చుంటాం, కానీ వెళ్తాంగా. వెళ్తాం. మరి ఇది కూడా అంతే కదా. శిక్ష గురువు బిజీగా ఉంటే ఈరోజు బిజీగా ఉంటే రేపటి ఎల్లుండి ఏదో మొత్తం మీద వెయిట్ చేసినా మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. కానీ అసలు ఆయన బిజీగా ఉంటాడేమో అనుకుని మనం ఆగిపోయాం అనుకోండి, అది డాక్టర్ బిజీగా ఉంటారు, చాలా మంది పేషెంట్ ఉంటారు, ఫ్రీగా ఉండదు ఆయనకి అని చెప్పి మనం ఆగిపోవడం లాంటిది. ఆగిపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. చేత వాళ్ళకి ఎప్పుడు ఉండదు, ప్రయత్నం చేయాలి. అది. మంచిది. రోజు అక్కడ అవుతూ ధర్మరాజుకి అన్ని తెలుసు, కానీ ఇంకా ఎందుకు అంత భీష్మ దేవుడి దగ్గరికి వెళ్ళి అన్ని అంత చెప్పించుకున్నారు, మళ్ళీ ఎందుకు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారని మళ్ళీ మళ్ళీ అదే దుఃఖపడుతున్నారు. ఇక అది ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ భగవత్ భగవద్ భక్తుల్లో ఉన్నది ఏంటంటే కంపాషన్, ఓవర్ కంపాషన్ కూడా ఉంటుంది.
వాళ్ళకి తెలుసు డైలమాలోకి వచ్చేస్తారు. మనం అందరం కూడా చూడండి, ఇప్పుడు నన్ను ఎవరైనా నేను ఇన్ని లెక్చర్లు చెప్తున్నారు నేను చేస్తున్నప్పుడు నన్ను ఎవరైనా మాట అన్నా అనుకోండి, నేను టక్మని వెనక్కి వెళ్ళిపోతాను. నన్ను ఇలా మాట అనేసాడు, నన్ను మాట అనేసాడు, నాకు లేప నేను బాధలోకి వెళ్ళిపోతాను. అంటే ఒక అంటే గనక మీరు వెళ్తా అని. కానీ ఆ? అక్కడ ఆయన ఏం అనలేదు కదా. అలాగని కాదు, అంటే అంటారేమో నా వల్లే అయిందేమో. చూడండి, భక్తులు ఎప్పుడు కూడా తప్పు వాళ్ళ నుంచి చూసుకుంటారు, ఆ, ఎదుటి వాళ్ళ నుంచి చూడరు. ముందు ఏంటంటే నా వల్ల అయిందా నా వల్ల అయిందా అని అంటే ఆయన ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నాలుగు అటువంటి, అందుకని అటువంటి ఏం చేస్తారు, భగవంతుడు వెంటనే పంపిస్తూ ఉంటాడు ఇలాగ ఎవరినో ఒకరిని. బాబు నీ వల్ల కాదు, నువ్వు టెన్షన్ పడద్దు. ఉమ్, అలా కాకుండా ఆయన మన కోసం ఆలోచన వేరే వాళ్ళని తిట్టడం మొదలు పెట్టాడు అనుకోండి, అప్పుడు వేరే విధంగా వేరే అవుద్ది, కర్మ 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 బద్దులు అయిపోతారు. సంజయ్ని సంజయ్ని తిట్టడం మొదలు పెట్టాడు అనుకోండి, ఉమ్, సంజయ్ నువ్వు సరిగ్గా చూసుకోలేదు, నేను ఎందుకు పెట్టింది, సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చచ్చిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, నువ్వు సరిగ్గా చూసుకుని ఎందుకు వెళ్తావు అని చెప్పి తిట్టడం మొదలు పెడితే అంత కర్మ అయ్యింది దానికి, తిట్టినందుకు. సంజయ్ ఏం చేస్తాడో ఆయనకి తెలియదు, ఆయన కూడా ఏం తెలియదు. అవును తెలియదు. కానీ ఎప్పుడైతే ధర్మరాజు నా వల్ల జరిగింది, నా కారణంగా నేను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వచ్చిందా, లేదంటే నేను ఆయన్ని ఆ గాయం నుంచి బయటపడేటట్టుగా చేయలేకపోయినా, ఏంటి లోపల నా వల్ల అయి ఉంటుంది, నేను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అయి ఉంటుంది అని ఎప్పుడైతే ఆయన బాధపడుతున్నాడో వెంటనే భగవంతుడు ఏం చేశాడు, నారదుని లాంటి పంపించి, బాబు నీది కాదు, నువ్వు దాన్ని భయపడద్దు, మనం ఆ డైలమా నుంచి బయట తీస్తారు. ఉమ్, అది అది భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ తప్పులు ఎంచుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా వస్తున్నారు, అంతేకాని బ్రహ్మను కాదు. వాళ్ళ వల్ల తప్పు జరగలేదు కదా అన్న ఒక ఇన్సూరెన్స్ కావాలి. సరే. అది హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ అలాగే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండత్పణం ప్రభుజీ. మళ్ళా ప్రభుజీ, భక్తులు ఎంతప్పుడు వాళ్ళ వైపు ఉన్న తప్పుని చూస్తారు, అంటే కొన్ని సార్లు చెయ్యని తప్పుని కూడా అనుకుంటే అది ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది కదా ప్రభుజీ. ఏమని ఆలకెళ్ళి చెప్పమని చెప్పలేదు కదా. అంటే అది చెయ్యలేదు అని చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు కదా ప్రభుజీ. అలాగనే అదే, అది తప్పు. చూడండి, ఇప్పుడు మీ మీద ఎవరైనా నిందారోపణ చేశాడు, నేను చేయలేదు అని చెప్పడం తప్పు కాదు. మీ ఇంట్లోనే ఇప్పుడు వచ్చి ఎవరైనా చింతిస్తున్నారు, అదే ఇప్పుడు మీ సపోజ్ మీ ఇంటికి గెస్ట్ వచ్చాడు, రాత్రి సడన్గా వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయాడు తెలియదు, ఇప్పుడు ఏమనుకుంటారు మీరు? ఏమైందో తెలియదు కాబట్టి ఆయన పిచ్చోడ్లే అలాగే చేస్తాడు అనుకుంటామా మనం? కాదు. మనం ఏం తప్పు చేసామా, ఏమైనా అయిందా, ఎందుకు వెళ్ళిపోయారు, మనం సరిగ్గా ఎవరైనా అన్నారా, ముందు మన కోసం ఆలోచిస్తాం. అది అది ఆ ఆలోచన చేయడం. అదే 10 మంది ముందు కూడా మీరు చేయండి అని రేపు మీరు తిట్టారట రాత్రి, అందుకని ఆయన వెళ్ళిపోయాడంటే ఫస్ట్ మనం లేదు తిట్టలేదే మేము అసలు, రేపు రాత్రి డిస్కషన్ ఏమైంది, మేము అలాగే కూర్చొని ఏం తిట్టలేదే. ఏమన్నా ఓకే, ఆ ఒక్కదానికి ఆ విషయంలో అన్నాను, ఒక విషయంలో అన్నాను నేను, ప్రభు మీతో నేను అంగీకరించానండి, ఇది మీరు తప్పు అని అన్నాను అంతే. అలాగేదో మనం చెప్తాం, అది తప్పు కాదు. నిజంగా ప్రభు అయినా నేను తిట్టానా, అయి ఉంటుంది నేను అలాంటి అనుకుంటే అది నమ్రత అవ్వదు. ఓకే ప్రభుజీ. నమ్రత అన్నది మనలో మననం చేసుకోవడం, అంటే నా వల్ల అయిందా అన్నది చూసుకుంటున్నాం, ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నాం, ఆత్మశోధన చేసుకోవడుతున్నాం, అంగీకరించడం కాదు. నిజంగా మనలో మన నుంచి అవ్వలేదని మనం కన్క్లూజన్కి వస్తే మనం అంగీకరించాం. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. అది ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. ఇంకెవరికి ప్రశ్నలు లేదు, ఇక్కడ ఆపుదాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.
అనంతకోటి వైష్ణవ వృద్ధకి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.